స్తోత్రం కలుగును గాక. మరి ఐ వెల్కమ్ యూ ఆల్ టు ఎండ్ టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్. జాయిన్ అయిన మీ అందరికి కూడా ప్రత్యేక వందనాలు. మరి సమయాన్ని మనం వృధా చేయకుండా మనము ప్రారంభించుకుందామండి మీటింగ్ని. మరి వాక్యం కొరకు మరి ఆరాధన కొరకు మన మధ్యలో ఉన్న సిస్టర్ గౌతమి ప్రసాద్ గారు ప్రార్థన చేస్తారు. తర్వాత మనము పాస్టర్ గారికి అప్పగిస్తామండి. మరి గౌతమి ప్రసాద్ గారు మన మధ్యలో ఉండడం సంతోషము. మరి సిస్టర్ గారు ఆరాధన కొరకు వాక్యం కొరకు ప్రార్థించగలరని మరి సమయాన్ని మీకు అప్పగిస్తూ ఉన్నాను. సకల ఆశీర్వాదాలు ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, మీ ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామములకు లెక్కలేనన్ని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా, మీ ప్రేమ, మీ కరుణ, మీ దయ, మీ వాత్సల్యత అనుదినము మాపై కుమ్మరించి మమ్మల్ని సజీవ లెక్కల నుంచి ప్రభువా అయ్యా, ఎవరికి లేని భాగ్యము, ఎవరికి లేని ధన్యత మాకు కలిగించి ఈ రోజు ప్రభువా ఈ జూన్ మీటింగ్లో తండ్రినైనా మేమందరం అటెండ్ అయ్యి దివ్యమైన వాక్యముని మీరు మాకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి వందనాలయ్యా. ఆరాధనకు యోగ్యుడా నాయన, కోటాను కోట్ల దేవుడి సమూహంతో ఎల్లప్పుడూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుని ప్రభువా నిత్యము ఆరాధించుటకు, నిత్యము స్తుతించుటకు, నిత్యము మహిమ పరుచుటకు తండ్రినైనా అర్హుడైన తండ్రినైనా అయ్యా, ఈ రోజు ప్రభు ఈ జూమ్ మీటింగ్ లో ప్రభువా అయా తండ్రి నేను ఆరాధిస్తున్న ప్రభు మీ పరలోక ద్వారాలు తెలిసి ప్రభు అయా తండ్రి నాయన అయా నువ్వు గొప్ప దేవుడు, గొప్ప రక్షణ ప్రభు, ఆరాధనతోనే స్థుతితోనే ప్రభు అయా నువ్వు ఆనందించిన దేవుడు ప్రభు. అయా ఆరాధిస్తున్నప్పుడు ప్రభు తండ్రి నాయన హృదయాలను తెరచమని అడుగుతున్నాను ప్రభు. తండ్రి ఆరాధనకు యోగ్యుడవు తండ్రి నాయన, స్థుతికి పాత్రుడవు నాయన తండ్రి నాయన. అయా ఆరాధనను స్థుతిని ప్రభు ఇంపైన దుబ్బమని సన్నిధికి చేర్చుకునే దేవుడవు ప్రభు. తండ్రి నాయన ఈ రాత్రికాల సమయంలో ప్రభు తండ్రి నాయన ఆరాధన చేస్తున్నట్టు ప్రభు ఈ సేవకుని తండ్రి నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన. అయా గొప్ప పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో ప్రభు నేను ఆరాధించే భాగ్యం తగ్గిస్తున్నందుకు వందనాలు. ఆరాధనలో మేము పాల్గొంటున్నప్పుడు ప్రభు హృదయపు తండ్రి తలుపు అనయ్యా తండ్రి వాక్యం బట్టి ప్రార్థన చేస్తున్నానయ్యా. అయా తండ్రినా కొన్న వారంగా ఉన్నాం. ఈ వాక్యం విని ప్రభా దాహం వారిగా చేయాలని అడుగుతున్నాం ప్రభువా. తండ్రి వాక్యం చెప్తున్నప్పుడు ప్రభువా తండ్రి అయినా ఆ వాక్యం విని ఆ వాక్య ప్రకారం అనుసరించే కృపలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను ప్రభువా. ఆ వాక్యం తండ్రి త్రోవలో పడేదానిగా కాకుండా ముళ్ళ కంచులో పడేదానిగా కాకుండా తండ్రినైనా రాళ్ళ మధ్యలో పడే ప్రభువా మంచి నీళ్ళలో పడి విత్తనంగా తండ్రినైనా అయా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ఆ వాక్యం ప్రభువా మా హృదయం అనే నేల మీద నాటుకుని తండ్రి ఫలించే వృక్షం వల్లే ప్రభువా మా జీవితాన్ని ఫలభరితం చేయమని ప్రభువా. వాక్యం చెప్పి సేవకులు జ్ఞాపకం చేసుకోండి. తన మీద నిన్నంతల అభిషేకంతో నింపండి ప్రభువా. ఈ సన్నిధి నిక్షేమగా ఉంచండి. ఏలియా గారికి అబ్రహాం గారికి ప్రభువా అయా నీ సన్నిధి ఏ విధంగా ఉంచండి ప్రభువా అదే విధంగా నీ సేవకుడు వాక్యం చెప్తున్న ప్రభువా నీ సన్నిధిని నీ అభిషేకములు ప్రభువా ఆ సేవకుడిని ప్రభువా మాకు కావలసిన ప్రభువా ఆహారమును మాకు కావలసిన ప్రభువా వాక్యమని ఉడక జలమును మాకు ప్రసాదించమని అడుగుతున్నాం ప్రభువా. వాక్యం వింటున్నప్పుడు ప్రభువా మా ఆలోచనలు ఎటువైపు తండ్రి నాయన నీ వైపు తండ్రి అయా కేంద్రీకృతం పని కలగజేయమని ముఖ్యంగా జూమ్ మీటింగ్ లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వాక్యం ద్వారా మా హృదయాలతో మీరు మాట్లాడండి. మా జీవితాలు మరొకసారి ప్రభువా కడుక్కొని ప్రభువా పరిశుద్ధతలోనికి ప్రవేశించిన కృప చూపించమని ఆరాధన చేత వాక్యం చేత మీరు మమ్మల్ని బలపరచమని ఉన్న సమయం మొత్తం తండ్రి నాయన మీ కృపా కరుణ క్షేమంతో మమ్మల్ని తండ్రి ముఖ్యంగా ప్రభువా అయా నెట్వర్క్ ప్రాబ్లం లేకుండా ప్రతి విషయంలో ప్రభు మీ సన్నిధి కుమ్మరించి నడిపించమని ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఆరాధనలో వాక్యంలో మమ్మల్ని బలపరచమని యేసయ్య నామములో ఈ ప్రార్థన మీ పాద సన్నిధికి సమర్పిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు కలుగును గాక. మరి ఒక నూతన 7వ మాసం మరి ఒక జూమ్ మీటింగ్ లో మనందరం పరిశుద్ధాత్మ దేవుడు సమకూర్చి విధానాన్ని తెలుస్తున్నాను. ఈ సమయంలో మరి ప్రెజెంట్ సిస్టర్ మహిమా తేజస్ గారు, అదేవిధంగా మరి మెసేజ్ నిత్యానందం గారు మరి గ్లోరియస్ మినిస్ట్రీస్ నుండి మరి
కొత్తపట్నం, ఒంగోలు నుండి వారు మన మధ్యలో ఉన్నారు. వారు ఎండ్ టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్స్ మినిస్ట్రీస్ లో మరి ఈ దినం వారు ఆహ్వానించబడ్డారు. వారిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు వారిని బహుబలంగా వాడుకొనును గాక. మరి ఈ సమయంలో ప్రత్యేకంగా సిస్టర్ మహిమ తేజస్విని గారు మరి ఈ సమయాన్ని వాడుకోవాల్సిందిగా మరి ఈ సమయాన్ని సిస్టర్ గారికి అప్పగిస్తున్నాం. ఓవర్ టు సిస్టర్ మహిమ తేజస్విని గారు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ దినాన మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించిన ఎండ్ టైమ్ అండ్ రివైవల్ హోలీ స్పిరిట్ సిస్టర్ గారు ఎస్తేర్ రాణి గారికి మా హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు ఈ జూమ్ మీటింగ్ కి మమ్మల్ని పరిచయం చేసిన షకీనా సిస్టర్ గారికి కూడా మా హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటున్నాము. జూమ్ లో ఉండి ఇంతవరకు ప్రార్థించిన అందరికి కూడా మా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఈ రాత్రికాల సమయంలో మమ్మల్ని ప్రత్యేకంగా మమ్మల్ని ఆహ్వానించారు. అందుకు మీకు వందనాలు. మరి చిన్న ప్రార్థనతో నేను ప్రారంభించి 2 పాటలు పాడుతాను. పాడిన తర్వాత దైవ సేవకులకు సమయాన్ని అప్పగిస్తాను. స్తోత్రం స్తోత్రం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన రాజా, మీకు వందనాలు ప్రభా. ఈ రాత్రి వేళలోనైనా ఎస్తేర్ రాణి గారి ద్వారా ఈ జూమ్ మీటింగ్ ని మీరు ఏర్పాటు చేసినందుకు, వారితో పాటు మాకు ఈ అవకాశాన్ని మీరు కల్పించినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. దైవ సేవకులు మీరు బహుబలంగా మీరు వాడుకోనండి. అందరితో మీరు మాట్లాడండి. ఆరాధన అంతట్లో మీరు తోడుగా ఉండి పాటల ద్వారా మీరే మహిమ పొందుకోనమని యేసునామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, నీ ముఖ దర్శనము చాలయ్యా, నీ ముఖ దర్శనము చాలయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. పాపములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే నాదరి ఉన్నత భాగ్యమే. పాపములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే నాకది ఉన్నత భాగ్యమే. యేసయ్యా 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 యేసయ్యా. పరిశుద్ధ పరచబడి పరిపూర్ణ మహిమను చేయుటయే అది నా
హృదయవాంఛయే పరిశుద్ధపరచబడి పరిపూర్ణత నుండి మహిమలో చేరుటయే అది నా హృదయవాంఛయే. యేసయ్యా 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 కోట్ల కొలది దేవదూతల సమూహముతో కూడి గానము చేసెదను ప్రభువా నిత్యము స్తుతింతును. కోట్ల కొలది దేవదూతల సమూహముతో కూడి గానము చేసెదను ప్రభువా నిత్యము స్తుతింతును. యేసయ్యా 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 ఒక దర్శనం చాలయ్యా నాకు నీ ఒక ముఖ దర్శనము దర్శనము చాలయ్యా ఒక దర్శనము చాలయ్యా నాకు నీ ఒక ముఖ దర్శనము దర్శనము చాలయ్యా సమీపించని తేజస్సులో నివసించు నా దైవం సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా నీ ఒక ముఖ దర్శనము దర్శనము చాలయ్యా నీ ముఖ దర్శనము నము చాలయ్యా యేసయ్యా 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 హల్లెలూయా. హల్లెలూయా. మరి ఒక పాట పాడమంటారా? ఓకే సిస్టర్, పాడండి. ఓకేనండి. కొంచెం దగ్గర క్లోజప్ అయి కొంచెం పెద్దగా పాడండి, వాల్యూమ్ తక్కువ వస్తుంది. ఓకే ఓకే. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే సుమధుర స్వరములతో వేలాది నీకే నాలో పరుషమే మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం ఆనందమే నాలో
విషమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల జయములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన వేలాది త్రోవలు నడచిన ఎరుగని మార్గములను నడిపిన ముందు నడచిన జయవీరుత విజయ సంగీతమా ఎడారి త్రోవలు నడచిన ఎరుగని మార్గములను నడిపిన ముందు నడచిన జయ వీరుడ నా విజయ సంకేతమ నీవే నీవే నా ఆధారము. నీవే నా ఆధారము. నీవే నా ఆధారము. స్వరం సుమధుర స్వరముల నామముతో వేలాది దూతల గణములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన సంపూర్ణ చిత్తమే అనుకూలమైన సంకల్పమే నన్ను విడువక నా ధైర్యము నీవుగా సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్న నన్ను విడువక నా ధైర్యము నీవుగా నీవే నీవే నా జీవితము నీవే నీవే నా స్తుతి గీతము నీవే నీవే నా గీతము నీవే నా స్తుతి గీతము సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల జయములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన వేలాది మధులన్నీ మహిమను తరంగపు పొందు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తి ప్రకటించుచున్నవిగా వేలాది మధులన్నీ నీ మహిమను బలమును పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవిగా నీవే నా అతిశయము నీవే నీవే నా ఆరాధన నీవే నీవే నా అతిశయము నీకే నా
సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే ఆరాధన. కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే ఆరాధన. మహదానమే నాలో ఇషమే నిన్ను ఆనందమే నాలో పరవశమే నేను స్తుతించిన ప్రతి క్షణం ఆనందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. ఆనందమే నాలో పరవశమే ఆనందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం ఆనందమే నాలో పరవశమే ఆనందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం ఆనందమే నాలో పరవశమే ఆనందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం నిన్ను స్తుతించిన ప్రతి క్షణం సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామకు స్తుతి కలుగును గాక. మరి అద్భుతమైన వర్షిప్ జరిగించిన మరి సిస్టర్ గారికి, మహిమ తేజస్విని గారిని ప్రభు ఇంకా వాడుకొనును గాక. మరి ఈ సమయంలో వర్తమానంలోనికి వెళ్దామండి. మన మధ్యలో ఉన్న దైవజనులు సత్యానందం గారు మన మధ్యలో ఉన్నారు. గ్లోరియస్ మినిస్ట్రీస్ నుండి వారు మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. ఈ సమయము మరి వర్తమానం కొరకు ఈ సమయం వారికి అప్పగిద్దామండి. ఓవర్ టు పాస్టర్ సత్యానందం గారు. థ్యాంక్ యూ అండి. ప్రైజ్ లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మరి రాత్రికాల సమయంలో ఇట్టి జూమ్ మీటింగ్ ద్వారా దేవుని మాటలను అందించడానికి, ప్రభుని స్తుతించడానికి, ఈ రాత్రి మీతో కలిసి సహవాసం చేయడానికి ప్రభు యొక్క మహా అత్యంతమైన కృపను బట్టి నేను ఎంతగానో ప్రభుని స్తుతిస్తున్నాను. మొట్టమొదటిగా ప్రభుకి కృతజ్ఞతా స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. మరి సమయంలో అలాగే ఈ యొక్క జూమ్ మీటింగ్ కి మరి పెద్దలుగా ఉంటూ నడిపిస్తున్నటువంటి సిస్టర్ గారు ఎస్తేర్ రాణి గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. మరి ఈ జూమ్ మీటింగ్ లో సహకరిస్తున్నటువంటి బిడ్డలందరికీ కూడా మరి నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ జూమ్ మీటింగ్ పరిచయం చేసినటువంటి మరి తెనాలిలో పరిచర్య చేస్తున్న సిస్టర్ షకీనా గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నానండి. మరి తెలియని రీతిగా సడన్ గా మరి ఇటు అవకాశాన్ని మరి ప్రభు కల్పించారు మరి సిస్టర్ గారి ద్వారా. మరి నేను ఎంతగానో ప్రభు సన్నిధిలో రుణస్థుడనై ఉన్నాను. ఏ అర్హత, ఏ యోగ్యత మా బ్రతుకులో, మా జీవితంలో లేనప్పటికీ ప్రభు
ఆయన ఉచితమైనటువంటి కృప ద్వారా మరి ఇటు చక్కని అవకాశాన్ని ప్రభు అనుగ్రహించాడు. ఇదే మొట్టమొదటిసారిగా ఈ జూమ్ మీటింగ్లో నేను ఇలా కూర్చుని దేవుని మాటలు చెప్పడం. మరి ఈ సమయంలో మరి దేవుని వాక్యాన్ని తెలియచేయమని చెప్పారు. అలాగే కొద్ది నిమిషాలు సాక్ష్యం కూడా తెలియచేయమని చెప్పారు. మరి ఈ సమయంలో నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, నా రక్షణ సాక్ష్యం ఏంటంటే, నేను మా తల్లిదండ్రులకి మొట్టమొదటిగా కుమారుడిగా పుట్టిన తర్వాత నేను 2.5 సంవత్సరాలు పిల్లోడుగా ఉన్న టైంలో, చిన్న బాబుగా ఉన్న టైంలో నా తండ్రి గారు చనిపోయారు. మా అమ్మగారు చాలా యవనస్తురాలుగా ఉన్న టైంలోనే ఫస్ట్ నేనే పుట్టాను మా ఇంట్లో. వెంటనే మా నాన్నగారు సడన్ గా ఆరోగ్యం బాగోక చనిపోయిన పరిస్థితి. అప్పటి నుండి మరి మా అమ్మగారు నన్ను చాలా కష్టపడి కూలి పనులు చేసుకుంటూ, వ్యవసాయం పనులు, కూలి పనులు చేసుకుంటూ మరి చదివించారు. మా సొంతూరు బాపట్ల జిల్లా, ఇప్పుడు బాపట్ల జిల్లా అయింది, అంతకుముందు గుంటూరు జిల్లా. మరి బాపట్ల జిల్లాలో మరి యాజలి అనే ఒక చిన్న పల్లెటూరు, కుగ్రామము. మరి ఆ గ్రామంలో మరి నేను చదువుకోవడం జరిగింది. 10th క్లాస్ వరకు చదువుకున్నాను. మరి ఆ 10th క్లాస్ చదివే టైంలోనే భయంకరమైనటువంటి అనారోగ్యం నాకు వచ్చింది. అది ఎంత భయంకరమైన అనారోగ్యం అంటే తలకు సంబంధించినటువంటి బాధ, చదువుకోలేనటువంటి పరిస్థితి, మైండ్ అంతా కూడా గలిబిలి, ఇంకా చదవలేనటువంటి పరిస్థితి. ఈ కుడి చెవి నాకు చాలా ప్రాబ్లంగా, ఇబ్బందికరంగా ఉండేది. లోపల కర్ణబేరి కూడా అది లోపల హోల్ పడిపోయి చాలా బాధాకరంగా, విపరీతమైనటువంటి 24 గంటల తలనొప్పి, బాగా బాధపడతా ఉండేవాడిని. ఆ 15-16 సంవత్సరాల యవ్వన వయసులో మరి ఆ టైంలో నేను చాలా బాధపడతా ఉన్న టైంలో మరి మా అమ్మగారు అంతకుముందు ప్రభుని నమ్ముకున్నారు. యవన కాలంలోనే మా అమ్మగారు భర్త చనిపోయిన తర్వాత కొద్ది కాలం లోకంలో ఉన్న తర్వాత మరి సడన్ గా ప్రభు మా అమ్మగారిని పట్టుకున్నారు. దానిని బట్టి మా తల్లి గారు రక్షణ పొంది చక్కగా మరి సంఘానికి నడిపించబడుతూ విశ్వాసిగా మారి మంచి ప్రార్థనా పరురాలుగా మరి నా తల్లి మారింది. అనేక పర్యాయాలు నాకు తెలియజేస్తా ఉండేది, ప్రభు నమ్ముకో, నీకు బలహీనత తగ్గిపోద్ది అని చెప్తూ ఉండేది. మరి చిన్నపిల్లలం కాబట్టి, యవనస్తులం కాబట్టి ఏదో అల్లరి చిల్లరగా అటు ఇటు తిరుగుతూ ఉన్నటువంటి ఆ టైంలో ఈ బాధను బట్టి మరి నేను అమ్మతో పాటు కలిసి దేవుని మందిరానికి వెళ్ళడం జరిగింది. దేవుని మందిరానికి వెళ్ళిన నేను దేవుని మందిరంలో కూర్చుంటూ దేవుని వాక్యాన్ని వింటూ, ఆ మాటలన్నీ కూడా వింటూ ఉన్నప్పుడు కొద్దిగా నాకు విశ్వాసం కలిగింది. కొద్దిగా విశ్వాసం కలిగి దేవుని మీద ప్రేమ ఎంతో మరి ఆ విధంగా కలుగుతూ ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో మెల్లమెల్లగా కొంచెం వాళ్ళందరూ పాటలు పాడుతూ ఉంటే ఉజ్జీవంగా చక్కగా దాంట్లో మంచిగా ఆనందించటం, ఆ పాటలు నేను కూడా కలిపి పాడడం, కాస్త నేర్చుకోవడం, ఇట్లాగా జరుగుతూ ఉన్న టైంలో మరి బాగా దేవుని సన్నిధి పట్ల నాకు ఇంట్రెస్ట్ కలిగినప్పుడు నేను ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి నేను మొరపెట్టాను, ప్రభువా నాకు ఈ తల బాధను తొలగించు, ఈ చెవి బాధను నాకు తొలగించు, నాకు సహాయం చేయయ్యా, నన్ను బాగు చేయి ప్రభువా, నీవు నన్ను బాగు చేస్తే మరి నేను నీ బిడ్డగా పూర్తిగా నేను మారిపోతాను అని నేను ప్రభు సన్నిధిలో ఏడ్చి నా బాధను బట్టి నేను ప్రభు పాదాల దగ్గర కన్నీళ్లతో ఒప్పుకొని అలా ప్రార్థన చేసేవాడిని. ప్రార్థన చేసినప్పుడు ఆశ్చర్యకరంగా దేవుడు మరి నాకు అద్భుతమైన స్వస్థత ఇచ్చాడు. ఈ చెవి ప్రాబ్లంలో నుండి ఆపరేషన్ చేయాలని చెప్పారు డాక్టర్లు. అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి, లేదంటే చాలా ఇన్ఫెక్షన్ వచ్చి ఇదంతా కూడా తలలో ప్రాబ్లం అయిపోద్ది అని చెప్పారు. చాలా భయపడిపోయాం. కానీ డబ్బు లేని పరిస్థితి. ఆ రోజుల్లోనే 20,000 అడిగారు. మరి మా దగ్గర ఏమీ లేని పరిస్థితి. అమ్మ చూస్తే కూలి పని చేసుకుని కష్టపడి నన్ను పోషించే పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో మరి డబ్బులు కూడా తీసుకుని హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేయించుకోవాలన్న ఉద్దేశం వెళ్ళినప్పటికీ ఆశ్చర్యకరంగా దేవుడు అదే ఏ డాక్టర్ గారు అయితే ఆపరేషన్ చెయ్యాలి ఖచ్చితంగా డబ్బులు తెచ్చుకొని అని చెప్పాడు, అదే డాక్టర్ గారు ఏంటి నీ చెవులో కొంచెం ఏదో తేడా వచ్చినట్టుంది, మార్పు వచ్చింది అని చెప్పిన వెంటనే నాకు చాలా సంతోషం అనిపించింది. ఒకటే మాట అనుకున్నా నేను హాస్పిటల్లో ఆ పరిస్థితుల్లో కూర్చున్నప్పుడు, ప్రభువా డాక్టర్ గారు ఆపరేషన్ జరగకూడదు అనే విధంగా నేను మనసులో ప్రార్థన చేసుకున్నాను. ఆపరేషన్ ఉండదులే అని చెప్పించు ఆయనతో. అప్పుడు నేను ఖచ్చితంగా నిన్ను సంపూర్ణంగా
నేను నమ్ముకుని నీ చిత్తమైతే నీ పని చేయడానికి కూడా నేను సమర్పించుకుంటానయ్యా అనే విధంగా నేను ప్రార్థన చేసుకున్నాను. ఆశ్చర్యకరంగా డాక్టర్ గారు ఆ మాట తెలియజేశారు. చాలా మార్పు వచ్చింది. గతంలో నేను చూసిన దానికంటే చెవులో చాలా మార్పు వచ్చింది. కాబట్టి ఈ పరిస్థితులన్నిటి నుండి ఆపరేషన్ జరగదు, జస్ట్ మందులు వేసుకో, తగ్గిపోద్ది, వెళ్ళిపో అని పంపించేశారు. అప్పుడు నాకు బలమైన విశ్వాసం కలిగింది. మెల్లమెల్లగా ఈ చెవి ప్రాబ్లం అంతా దేవుడు స్వస్థపరిచాడు. తలనొప్పి నుండి కూడా విడిపించాడు. నా 17వ ఏట, నా 17 సంవత్సరాల వయసులో, అది 1995వ సంవత్సరంలో నేను నా యేసు ప్రభుని నా సొంత రక్షకుడిగా నేను అంగీకరించాను. 95లో ప్రభుని అంగీకరించిన తరువాత మరి నేను వెంటనే తర్వాత బ్యాప్తిజం పొందాను. బాప్తిజం పొందుకున్న తర్వాత అదే టైంలో ప్రభు సన్నిధిలో నేను నమ్మకంగా చర్చికి వెళుతూ ఉన్నాను. మా ఊర్లో చర్చి. మరి ఆ చర్చికి వెళుతూ మంచిగా వాక్యాలు వింటూ ప్రభుని స్తుతిస్తూ ఆరాధిస్తూ సాక్షిగా ఉంటూ ఉన్నటువంటి ఆ టైంలో ప్రభు నాతో స్పష్టంగా స్వరము ద్వారా మాట్లాడాడు. ప్రభు నాతో మాట్లాడాడు, స్వరము ద్వారా మాట్లాడాడు. నాకేం అప్పుడు అంతకుముందు ఏదో కళలు వచ్చేవి, ఏదో చిన్న చిన్న ప్రార్థన చేసుకుంటా ఉంటే ఆ విధంగా వచ్చేవే, కానీ ప్రభు స్వరం వినడం అనేది నాకు తెలియదు. అప్పటి వరకు నాకు తెలియదు. ఆ రోజు రాత్రి నేను పండుకుంటే మరి ప్రభు స్వరం నాకు నా చెవులారా నేను వింటున్నాను. ఆ స్వరం నన్ను పిలిచి సత్యానందం అని పిలుస్తూ ఉంటే నేను ఎవరో అని పలికే, ఎవరో పిలుస్తున్నారు అన్నట్లుగా పలికేసరికి 105వ కీర్తన చదువు అని స్పష్టంగా ఆ వాయిస్ నాకు వినపడినప్పుడు నాకు అర్థం కాల. కీర్తనలా ఎన్ని అని మరలా నేను అడిగా ఎదురు. 105 కీర్తన అనే స్పష్టమైన ఆ మాట విన్నప్పుడు వెంటనే నేను తుళ్ళిపళ్ళేసా. చూస్తే ఏమీ లేదు, ఎవరు లేరు, చీకటిగా ఉండే మా ఇల్లులో నేను పండుకుని ఉన్నాను. వెంటనే లేచి బైబిల్ గ్రంథం తీసి 105వ కీర్తన చదివాను. 105వ కీర్తన చదివాను, కానీ నాకేం అర్థం కాదు. 1-2 సార్లు చూసి చదివాను, అర్థం కాలేదు. వెంటనే ఉదయకాలం మా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఈ ఈ కీర్తన వాక్యాన్ని రాత్రి నాకు వాయిస్ వినపడింది, స్వరం వినబడింది. మరి దేవుడు మాట్లాడాడని నేను అనుకుంటున్నాను, ఇదేంటో చూడండి అని చెప్పి ఆయనకి ఈ రెఫరెన్స్ చెప్పాను. 105వ కీర్తన. ఆ కీర్తన భాగాన్ని పాస్టర్ గారు చదివి ఆయన అన్న మాట ఏంటంటే, ఇది సేవా పిలుపుకి సంబంధించిన కీర్తన. ప్రభు నిన్ను సేవకు పిలుస్తున్నాడు. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యాలను గూర్చి తెలియజేయుడి, ఆయనను కీర్తించండి అని ఆ మాటలు, ఆ వచనాలన్నీ ఉన్నాయి. ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి అనే మాటలు. ఇంకో కింద వచనాల్లో చూస్తే అబ్రహాము యొక్క పిలుపు ఉంది, అక్కడ ఇస్సాకు యొక్క ఏర్పాటు ఉంది, మోషే యొక్క ఏర్పాటు ఉంది, అలాగే యోసేపును గురించినటువంటి ప్రస్తావన, అవన్నీ కూడా వారి పిలుపు, వాళ్ళ ఏర్పాటు, వారి పట్ల ప్రభు చేసిన కార్యాలు, అవన్నీ కూడా కీర్తనలో వ్రాయబడ్డాయి. పాస్టర్ గారు అవి చదివిన తర్వాత ఆ మాటలు నాకు వివరించి, ప్రభు నిన్ను సేవ కొరకు ఏర్పాటు చేసుకున్నాడు, ప్రభు నిన్ను పిలుస్తున్నాడు, కాబట్టి ఆయన మాటకు నువ్వు లోబడితే ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు అని చెప్పాడు. నేనన్నాను, నన్ను సేవకు పిలవటం ఏంటి, నా పరిస్థితి ఏంటి, నేను అంతకేం చదువుకోలేదు కాబట్టి 10th క్లాస్ వరకుతో ఆపేశాను, నాకు ఆరోగ్యం బాగోదు కదా, మరి నేను ఎక్కడ సేవ చేయగలుగుతాను, నా పని అని ఈ విధంగా నేను కొంచెం నెగ్లెక్ట్ చేశాను, ఆలస్యం చేస్తా ఉన్నాను. అప్పుడు కొంతమంది సేవకుల ద్వారా, ప్రవచనం ద్వారా దేవుడు నన్ను సంధిస్తా ఉన్నాడు. కొన్ని ప్రార్థనలో, దర్శనాల ద్వారా దేవుడు నన్ను తాకుతూ ఉన్నాడు. ఆ సమయంలో వెంటనే ప్రభు మాటకు నేను లోబడి వెంటనే 96లో వైజాగ్ బైబుల్ ట్రైనింగ్కి వెళ్ళడం జరిగింది. ఒక మంచి దైవజనుల దగ్గరికి, మా పాస్టర్ గారే మరి ఒక మంచి గొప్ప దైవజనులు, అభిషక్తులు, మరి దైవజనుల దగ్గరికి వైజాగ్ నన్ను బైబిల్ ట్రైనింగ్ పంపించారు. అక్కడ నేను ఒక 1 year బైబిల్ ట్రైనింగ్ చేసిన తర్వాత అక్కడ ఆ దైవజనులే చెప్పారు, అయ్యా 1 year బైబిల్ ట్రైనింగ్ చేసావు కాబట్టి మినిస్ట్రీలో నాతో పాటు ప్రాక్టికల్గా పరిచర్యలో ఉందువు కానీ అని బైబిల్ కాలేజీల నుండి తీసుకొచ్చిన తరువాత ఆ దైవజనుల దగ్గర నేను పరిచర్య చేస్తూ, మందిరాన్ని ఊడుస్తూ, మరి కార్పెట్స్ వేస్తూ, మరి సౌండ్ సిస్టమ్ పెడుతూ, ఇలాగా పరిచర్యలో కొనసాగుతూ ఉన్నాను. 4 సంవత్సరాలు అలా కొనసాగిన తరువాత మరి 99లో ప్రభు కృపను బట్టి మరి మా ఊర్లో నేను చెప్పాను కదా, ప్రార్థనకి వెళ్ళే దైవజనులు పాస్టర్ గారు రత్నమయ్య గారు అని,
గ్లోరియస్ మినిస్ట్రీ యాజిలి. మరి ఆ పాస్టర్ గారికి మరి 4 కూతుర్లు, 1 కుమారుడు, 5 మొత్తం సంతానం. అయితే ఆ పాస్టర్ గారు మరి మా అమ్మగారిని అడిగాను. మా అమ్మగారు చర్చికి వెళ్తా ఉంటారు కదా, ఆయన చర్చికి. మరి మా అమ్మగారిని వాళ్ళు అడిగిన మాట ఏంటంటే, మరి మీ అబ్బాయి బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాడు కదా, సేవా పరిచర్యలో ఉన్నారు కాబట్టి మరి మా 2వ కుమార్తె మరి ఇచ్చి వివాహం చేయాలని నేను ఆశపడుతున్నాను, మీకు ఇష్టమైతే మరి మీరు అంగీకరిస్తే అనే విధంగా మరి పాస్టర్ గారు అడిగినప్పుడు మా అమ్మగారు కూడా మరి దేవుని చిత్తమైతే అలా చేద్దాము అని ప్రార్థన చేసి వారు ఇరువురు మాట్లాడుకున్న తర్వాత నాకు తెలియచేసిన తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత అన్ని విషయాలు మాట్లాడి మరి మా పాస్టర్ గారి కూతురిని మరి 2వ కుమార్తెని ఇచ్చి నాకు వివాహం చేయడం జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇప్పుడు పాట పాడిన పాస్టర్ గారు మా ఆత్మీయ తండ్రి, మా పాస్టర్ గారి కుమార్తె. మరి ఆమె సేవకురాలుగా దేవుడు నాకు ఇచ్చాడు ప్రభు. మరి అప్పటి నుండి మరి అనేక సార్లు ఇంకా వేరే వేరే చోట కొన్ని ప్రాంతాల్లో సేవ ప్రారంభించడం, కొద్దిమంది దైవ సేవకుల దగ్గర సంఘం లేదు, ఏర్పాటు లేదు, సరైన పరిస్థితి లేని టయాల్లో నేను చాలా వేదనతో చాలా బాధగా, ప్రభా నన్ను పిలిచావు కదా, పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడవు, పని అప్పగిస్తావు కదా, మరి నాకు సరైన విధానం లేదు కదయ్యా, మరి నాకు సహాయం చేయయ్యా అని మరి నేను ప్రార్థన చేసినటువంటి సమయంలో 2000 సంవత్సరంలో 2000లో ప్రభు స్పష్టంగా నాతో మాట్లాడిన ఆ వాక్య విధానాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాము. 2000 సంవత్సరంలో ప్రభు ఆగస్టు నెలలో మాట్లాడాడు. 2002 ప్రారంభంలో 1 సంవత్సరం గ్యాప్ ఇచ్చి 2002 ప్రారంభంలో ఒంగోలు దగ్గర కొత్తపట్నం అనే ఒక మండల కేంద్రం ఇది. ఒంగోలుకి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటది. సముద్రం ఒడ్డు, బీచ్ అవి ఉంటాయి. ఇక్కడ మండల కేంద్రంలో ఒక చిన్న పరిచర్య ప్రభు మరి అనుగ్రహించాడు. ఈ పరిచర్య ఎలాంటిది అని అంటే, వాళ్ళందరూ కూడా గుడారాలు వేసుకుని చాలా తక్కువ, ఒక రకంగా చెప్పాలంటే తక్కువ కులం జాతి కలిగినటువంటి బిడ్డలు మరి చిన్న చిన్న గుడారాలు వేసుకుని, స్థలాలు వాళ్ళే కావు, ఊరు కూడా వాళ్ళది కాదు, టెంపరీగా మామూలుగా పరదేశులుగా తిరుగుతూ ఉంటారు. అక్కడక్కడ గుడారాలు వేసుకుని వ్యాపారాలకు వెళ్ళిపోతూ మరి అక్కడ కొన్ని రోజులు వస్తూ ఉంటారు. అదే విధంగా ఇక్కడ వాళ్ళు గుడారాలు వేసుకున్నారు. వేరే వారి ద్వారా ఈ ప్రాంతానికి దేవుడు మమ్మల్ని పరిచయం చేశాడు. ప్రభు ఆల్రెడీ నాతో మాట్లాడాడు. నేను మౌనంగా ఉండి ప్రార్థన చేస్తా ఉన్నాను. తర్వాత దేవుడు ఆశ్చర్యకరంగా వారి మధ్యలోనికి నడిపించాడు. ఒక 5-6 గుడారాలు వేసుకున్నటువంటి ఆ బిడ్డల దగ్గరికి నిరుపేదలు బైబిల్ గ్రంథంలో మాసిదోనియా సంఘము నిరుపేదలు అనే మాట ఉంటది కదా, ఆ మాట, ఆ పదము వీరికి వర్తించింది బాగా. మరి ఆ పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళందరూ గుడారాల్లో గుడిసెలు వేసుకుని చిన్నగా ఉన్నటువంటి వారి దగ్గరికి వచ్చి మరి యవ్వన కాలంలో మేమే మా వయసే చిన్నది, ఆ చిన్న వయసులోనే మరి మేము ఇక్కడికి సేవకు రావడం జరిగింది. మా పరిచర్య ఎక్కడ ప్రారంభించాము అని అంటే ఒక చెట్టు కింద ప్రారంభించాం. ఒక చెట్టు కింద ప్రారంభించాం. వేరే వాళ్ళ స్థలాలు అవి. జస్ట్ చెట్టు కింద ప్రారంభిస్తూ మెల్లమెల్లగా అలా కొనసాగుతూ ఉన్నాం. తర్వాత వాళ్ళ గుడారాల్లోనే అలాగ సేవ ప్రారంభిస్తా ఉన్నాం. ఒక 4-5 మెల్లమెల్లగా ప్రారంభించాము పరిచర్య. అలా చెట్టు కింద ప్రారంభించబడిన ఈ సేవా పరిచర్య అంచెలంచెలుగా ఒక 7 సంవత్సరాల దాకా స్థలం అంటూ లేదు, మందిరం అంటూ లేదు, మైకు లేకపోతే కరెంటు, ఫ్యాను ఇవేం తెలియదు, నాకు ఏం తెలియదు. దేవుని మందిరం అనేది లేకుండా ఎంతో బాధలు పడ్డాను. మరి అద్దెళ్లలో ఉంటూ అద్దెలు కట్టుకుంటూ మరి ఆ విధంగా సేవను కొనసాగించినటువంటి పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో ప్రభు అనేక వాగ్దానాలు చేశాడు. ఏంటి ప్రభువా ఈ పరిస్థితి ఏంటి, ఈ సేవ ఏంటి, నా స్థితి ఏంటయ్యానని నేను బాధపడుతూ ఉండేవాడిని, వేదన పడుతూ ఉండేవాడిని. ఇవన్నీ కూడా మనసులో పెట్టుకుని కన్నీరు కారుస్తూ ఉంటే ప్రభు స్పష్టంగా కొన్ని వాగ్దానాలు చేశాడు. ఆ వాగ్దానాలని గట్టిగా పట్టుకుని కన్నీళ్లతో ప్రభువా వీటిని నెరవేర్చయ్యా, వీటిని నడిపించయ్యా, ఈ విధంగా వాటికి నాకు సహాయం చెయ్యయ్యా అని మేము ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళం పాస్టరమ్మ నేను. అలాంటి పరిస్థితుల్లో దేవుడు కొంచెం ప్లేస్ ఇచ్చాడు. ఆ ప్లేస్లో దేవుని యొక్క చిన్నగా మందిరం, ఒక చిన్న రేకుల షెడ్ కానీ గుడిసి కానీ ఒక పూరిపాక వేసుకుందాం అన్నట్టుగా స్టార్ట్ చేశాం. ఆ పూరిపాక వేరే వాళ్ళు కొంచెం వేసి మాకు ఇచ్చారు. అందులో కొద్ది కాలం అలా ప్రార్థన పెట్టుకుంటూ ఉన్నాం. ఆ పూరిపాకకి వేరే వాళ్ళు తుంటరుల పిల్లలు అగ్గిపొల్ల గీసి దానికి ముట్టిచ్చేశారు.
ప్రార్థన పెట్టుకుంటూ ఉన్నాం, మొత్తం తగలబడిపోయి బూడిదైపోయింది. చాలా వేదనతో నలిగిపోయాం. ఏంటి ప్రభా ఈ పరిస్థితి అనని వేదనతో కన్నీళ్లతో, మరి మీరు వాగ్దానం చేశారు కదా, మా పరిస్థితి ఏంటయ్యా, ఇక్కడికి తీసుకొచ్చారు కదా, మా పరిస్థితి ఏంటయ్యా అనని ప్రభు పాదాల దగ్గర ఏడుస్తూ మేము ఎంతగానో బాధపడుతున్న సందర్భాల్లో ప్రభువే మాట్లాడాడు. వాగ్దానాలు చేసి వాక్యాల ద్వారా ప్రభు నాతో మాట్లాడితే వెంటనే ఏ స్థలంలో అయితే పూరిపాక కాలిపోయిందో, తాటేకుల పాక, అది వేరే వాళ్ళ స్థలం, అదే స్థలాన్ని దేవుడు మాకు ఫ్రీగా సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ పాకాలో ఉన్నటువంటి ఆ పరిస్థితి అంతటి అక్కడి నుండి మొదలైనటువంటి ఆ పరిస్థితి, ఆ సేవ మెల్లిమెల్లిగా అక్కడే ఒక చిన్న స్లాబ్ బిల్డింగ్ కట్టుకోవడానికి ప్రభు సహాయం చేశాడు. మరి 12 సంవత్సరాలు తరువాత దేవుని మందిరం కట్టుకోవడానికి కృప చూపాడు ప్రభు, సహాయం చేశాడు. మరి తర్వాత దైవజనులు గ్లోరియస్ మినిస్ట్రీస్ నాయకులు సురేష్ అన్నగారు వచ్చి దాన్ని డెడికేషన్ చేశారు. అలా కొంచెం కొంచెం పరిచర్యలో కొనసాగుతూ ఉన్నాం. దేవుని మహాకృపను బట్టి మరి దేవుడు నాకు 2 బిడ్డలనిచ్చాడు. ఒక బాబు, ఒక పాప దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మరి అంచెలంచెలుగా కొనసాగుతున్న ఈ సేవా పరిచర్యలో మరి అనేక మంది నిరుపేదలు, ఎక్కువ మంది మా సంఘంలో నిరుపేదలుగా ఉన్న బిడ్డలు, వారితో పాటు కొద్దిమంది అన్యజనులు. మేము ప్రారంభించిన పరిచర్యే అన్యజనుల మధ్యలో, విగ్రహారాధికుల మధ్యలో ఈ సేవ జరుగుతా ఉంది. చుట్టుపక్కల అన్యజనులు, విగ్రహారాధికులు, అలాగే హిందూ టెంపుల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. వారి మధ్యలో ఈ పరిచర్య ప్రారంభించడం జరిగింది. కొనసాగుతూ ఉన్నాము. దేవుడు కొంచెం కొంచెం అంచెలంచెలుగా మరి దేవుడు ఈ సేవను విస్తరింప చేస్తూ ఉన్నాడు. ఈ రోజున కాస్త ఇంచుమించుగా విశ్వాసులుగా మరి రావడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి వారిలో అనేక మంది బాప్తిజం పొంది మరి దేవుని సన్నిధిలో నమ్మకంగా మరి నడుస్తూ ఉన్నారు. మరి ఈ గ్లోరియస్ మినిస్ట్రీ, కొత్తపట్నం పరిచర్య ప్రభు కృపను బట్టి మరి ఆయన మమ్మల్ని ప్రేమించి మాకు అప్పగించిన ఈ యాజకత్వం మరి నమ్మకంగా తుది శ్వాస పోయేంత వరకు ఈ పరిచర్యలో ఉండి ప్రభు మాకు అప్పగించిన ఈ సేవను బాధ్యతగా చేసి మరలా ఈ సేవను ప్రభు రాకడ కొరకు సిద్ధపరచాలన్నదే ముఖ్య ఉద్దేశం. కాబట్టి మా కొరకు, మా కుటుంబం కొరకు, దేవుడు మాకు అప్పగించిన పరిచర్యల కొరకు మీరు దయచేసి ప్రార్థన చేయాలన్నది నా హృదయపూర్వకమైనటువంటి నిరీక్షణ. మీరు ప్రార్థన చేయాలని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. మరి ఈ సాక్ష్యాన్ని మరి ఎంతటితో నేను ముగిస్తున్నాను. దేవుని యొక్క సన్నిధిలో కొద్ది నిమిషాలు మరి దేవుని వాక్యాన్ని మనం విందాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ చెబుదామా బిగ్గరగా? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరి సమయంలో దేవుని వాక్యాన్ని మనం విందాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 9-10 వచనాలు చదువుదాం. ఈ సమయంలో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 9-10 వచనాలు. కావున దేహమందున్నను దేహమును విడిచిన ఆయనకిష్టులమై ఉండవలెనని మిగుల అపేక్షించుచున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ రాత్రికాల సమయంలో చదవబడినటువంటి ఈ వాక్య భాగము అపోస్తలుడైనటువంటి పౌలు మరి కొరింథీ సంఘానికి వ్రాస్తున్నాడు. కొరింథీ సంఘానికి, విశ్వాసులకు, పరిశుద్ధులకు మరి 2 పత్రికలు వ్రాశాడు. 2 పత్రికలు వ్రాశాడు. మరి ఈ సమయంలో మనం 2వ పత్రికను చదివాం. 2వ పత్రికలో ఉన్న మాట, కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకు ఇష్టులమై ఉండవలెనని మిగుల అపేక్షించుచున్నాము అంటున్నాడు. అంటే ఈ లోకంలో మానవులమైన మనము, మనుషులంగా ఉన్నటువంటి మనము
బ్రతుకుతాం కొద్ది కాలం, ఆ తరువాత తప్పనిసరిగా మరణించాల్సిందే. పుట్టుట గిట్టుట కొరకే అన్నారు. ప్రతి ఒక్కరు కూడా, పుట్టిన ప్రతి ఒక్కరూ మరణించాల్సిందే ఒక రోజున, వాళ్ళు ఎవరైనా కావచ్చు. అయితే విషయం ఏంటంటే, ఇక్కడ పౌలు గారు అంటున్నాడు సంఘముతో, దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకు మనము ఇష్టలుగా ఉండాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనకు మనం ఇష్టలుగా ఉండాలి. ఈ దేహముతో మనం ఉన్నను, బ్రతికినను, ఒకవేళ ఈ దేహాన్ని మనం విడిచిపెట్టి వెళ్ళిపోయినను, దేవునికి మనము ఇష్టకరమైన బిడ్డలంగా, దేవునికి మనము ఇష్టలుగా మనం బ్రతికితే ఆయన సన్నిధిలో ఆయన మనకు ప్రతిఫలం ఇస్తాడు అనే మాటలు మనం కింద వచనాల్లో చదువుతాం. అంత మాత్రమే కాదు, ఆయనకు మనం ఇష్టలంగా ఉండాలి అని మిగుల అపేక్షించుచున్నాము అంటున్నాడు. తనంతటికి తాను సింగిల్ గా అంటలేదు. నా ఆశ నేను ఇష్టడుగా ఉంటాను అంటలేదు. మిగుల అపేక్షించుచున్నాము అంటే, సంగమా, నేనే కాదు, మీరు కూడా, మనందరము కూడా దేవునికి ఇష్టకరమైన వారిగా మనం ఉండాలి, దేవునికి ఇష్టకరమైన వారిగా మనం బ్రతకాలి అని తన ఇష్టాన్ని, తన కోరికను సంఘముతో చెప్తున్నాడు. ఈ రోజున నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో, మన బ్రతుకులో మనము కూడా దేవునికి ఇష్టలంగా బ్రతకాలి. ఈ లోకంలో మనము ఎంతకాలం బ్రతుకుతాం? ఈ లోకంలో మనం ఎంతకాలం జీవిస్తాం? ఎన్ని సంపాదించుకున్నా, ఎన్ని సమకూర్చుకున్నా, ఎన్ని రకాలుగా మనము స్థిరపడ్డా, వాటన్నిటిని విడిచిపెట్టి ఒక రోజు మనం వెళ్ళిపోవలసిన వారమే. అయితే ఒక విషయం ఏంటంటే, మనము వెళ్ళిపోబోయే ముందు మనం ఎలాగున్నాం? నా జీవితం ఎలాగుంది? నీ జీవితం ఎలాగుంది? నీ కుటుంబం పరిస్థితి ఎలా ఉంది? మన ఆత్మీయ స్థితి గతులు ఎలాగున్నాయి అనేది మనం ప్రశ్నించుకోవాలి. అందుకని అంటాడు, దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకు మనము ఇష్టలంగా ఉండాలి, ఆయనకు ఇష్టకరమైన వారిగా ఉండాలి. ఈ లోకంలో కొన్ని పర్యాయాలు మనం ఇష్టం ఉండకపోవచ్చు, మన సొంత వారికే ఇష్టం ఉండకపోవచ్చు, మన కుటుంబస్తులకే ఇష్టం ఉండకపోవచ్చు. కొన్ని పర్యాయాలు భర్తే అంటాడు, అసలు నువ్వంటే నాకు ఇష్టం లేదు పో అంటాడు. భార్య అంటది, నువ్వంటే నాకు అసలు ఇష్టం లేదు. పిల్లలే అంటారు తల్లిదండ్రులను, అసలు మీరు సరైన వాళ్ళు కాదు మీరు తల్లిదండ్రులు అనే మాటలు కూడా మనం చూస్తానే ఉంటున్నాం. ఫోనుల్లో చూస్తున్నాం, వార్తల్లో వింటున్నాం, వార్తాపత్రికల్లో చదువుతున్నాం, ఎన్నో విధాలుగా. అయితే దేవుని వాక్యం, దేవుని బిడ్డలంగా మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకు ఇష్టంగా మనం మారాలి. యేసయ్యకు మనం ఇష్టకరంగా మారాలి. ఎందుకు మనము ఆయనకి ఇష్టకరంగా మారాలి అనంటే, ఆయన మన కొరకు తన ప్రాణాన్ని ధారపోశాడు. ఆయన మన కొరకు తన రక్తమంతా కూడా ధారపోశాడు. ఆయన మన కొరకు రిక్తుడుగా మారాడు. ఆయన మన కొరకు సర్వాన్ని కూడా కోల్పోయిన వానిగా ఉన్నాడు. ఆయన మన కొరకు పరలోకాన్ని విడిచి, తండ్రి దగ్గర సింహాసనాన్ని విడిచి ఈ లోకానికి దాసుడుగా వచ్చాడు. కాబట్టి అంతగా ప్రేమించినటువంటి ఆ వ్యక్తి కొరకు, ఆ దేవుని కొరకు, ఆ ప్రభువు కొరకు మరి నీవు నేను మనం ఆయన ఇష్టాన్ని నెరవేర్చేవారిగా, ఆయన ఇష్ట ప్రకారంగా జీవించేవారంగా ఈ లోకంలో మనం జీవిస్తే జరిగేదేంటో తెలుసా? కింద వచనంలోనే ఆయనకి ఇష్టలంగా మనం ఉండకపోతే, కింద 10వ వచనంలో వ్రాయబడి ఉన్న మాట చూడండి. అక్కడ 10వ వచనంలో, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున, అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ఇష్టం వచ్చినట్లుగా మనం బ్రతికితే, నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు జీవిస్తే జరిగే పరిణామం ఏంటో తెలుసా? మనము జరిగించినటువంటి క్రియల చొప్పున, అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలం ప్రతి వాడు పొందాల్సిందే.
వాడు గొప్పవాడైనా కావచ్చు, అడుక్కునేవాడు మొదలుకొని అధిష్టానం మీద కూర్చున్నవాడి వరకు ఎవరైనా సరే లెక్క చెప్పాలి దేవునికి. క్రీస్తు న్యాయపీఠం ఎదుటకు ప్రత్యక్షమయ్యే రోజు ఒక రోజు వస్తుంది. కాబట్టి మన ఇష్టం వచ్చినట్లుగా మనం బ్రతికితే, మన ఇష్టం వచ్చినట్లుగా మనం జీవిస్తే జరిగే పరిణామం ఏంటంటే ఇదిగో ఇది. కాబట్టి కొరింథీ సంఘస్థులారా, మీ ఇష్టం వచ్చినట్లుగా మీరు నడుచుకోవద్దు, మీ ఇష్టం వచ్చినట్లుగా మీరు బ్రతకొద్దు. మీ ఇష్టాన్ని ప్రక్కన పెట్టండి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చండి. దేవుని ఇష్టాన్ని మీరు నెరవేరిస్తే మీరు చనిపోబోయే లోపు దేవునికి ఇష్టంగా మనం బ్రతికితే ఆ తండ్రి రాజ్యానికి మనం వెళతాం. ఆ తండ్రి రాజ్యంలో స్థానాన్ని సంపాదించుకుంటాం. ప్రభువుతో యుగ యుగాలు గడిపే అనుభవము, ఆయనతో పాలు పంచుకునే అనుభవాన్ని దేవుడు మనకిస్తాడు అని సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ మనల్ని హెచ్చరిస్తున్నటువంటి హెచ్చరిక ఏంటంటే, దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకి ఇష్టంగా మనం బ్రతకాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. హల్లెలూయా. ఆయనకు మనం ఇష్టంగా బ్రతకాలి. ఈ రాత్రి మనము ఆయనకు ఇష్టంగా జీవిద్దాం. నీ ఇష్టాన్ని నెరవేర్చొద్దు, నీ స్వచిత్తాన్ని నువ్వు చెయ్యొద్దు. ఈ లోకంలో డబ్బు ఉంది కదా, ఈ లోకంలో ఐశ్వర్యం ఉంది కదా, ఈ లోకంలో అందం ఉంది కదా, ఈ లోకంలో అన్ని ఘనతలు ఉన్నాయి కదా, ఈ లోకంలో ఏవేవో ఉన్నాయి కదా అని మానవుడు వెర్రవీగుతూ నా ఇష్టం నువ్వు చెప్పేదేంటి, నాకు తెలియదా ఏంటి అనే విధంగా మారిపోతున్నావు. లోకస్తుల గురించి నేను చెప్పట్లేదు, సంఘములో జరుగుతున్న సంభవాలు ఇవి. విశ్వాసాల మధ్యలో కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులు, లోకములో కంటే కూడా సంఘములో ఒక భయంకరమైనటువంటి పరిస్థితులు సంభవిస్తున్నాయి. విశ్వాసులమని చెప్పుకుంటూ ఉన్నటువంటి వారు మారు మనసు పొంది బాప్తిస్మం పొంది ప్రభు బలలో పాల్గొంటూ సహవాసానికి వచ్చిపోతూ ఉన్న వారిలోనే ఈ విధమైనటువంటి స్వభావాలు నా ఇష్టం అనే విధంగా మారిపోతున్నారు. ఒక ఎగ్జాంపుల్ చెబుతా, పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో ఉన్న మాటే. లూకా సువార్తలో 16వ అధ్యాయంలో మనందరికీ తెలిసిన మాటలే. 16వ అధ్యాయము 25వ వచనములో మనం చదువుదాం. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టమును అనుభవించనని జ్ఞాపకము చేసుకొనుము. ఎప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. దేవునికి స్తోత్రం. ప్రభు అంటున్న మాట మనందరికీ తెలుసు. ఈ ఉపమానం ధనవంతుడు లాజర్ని గురించి. డబ్బుంది కదా, అన్ని ఉన్నాయి కదా అని సుఖ సౌఖ్యాలతో వెర్రవీగాడు. ఒక మంచి పొజిషన్ కలిగిన వాడిగా ఉన్నాడు. అయితే తన వాకిడి తాలే ఒక నిరుపేద దరిద్రుడు. అందుకనే 22వ వచనంలో ఉన్న అతని గురించి ఆ దరిద్రుడు చనిపోయాడు. ఈ ధనవంతుడు కూడా చనిపోయాడు. జరిగిన పరిణామం ఏంటి? ఈ ధనవంతుడేమో దేవుని ఇష్టాన్ని నెరవేర్చలేదు. నీ ఇష్టాన్ని నెరవేర్చుకున్నావు, నీ స్వచిత్తాన్ని నెరవేర్చావు. నాకు డబ్బు ఉంది కదా, నాకు అందం ఉంది కదా, ఐశ్వర్యం ఉంది కదా, ఏవేవో ఉన్నాయి కదా అని సుఖమే శాశ్వతం అనుకున్నావు. దేవుని మాటల్ని ప్రక్కన పెట్టేశావు, తృణీకరించేశావు. కాబట్టి నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు జీవించావు. కుమారుడా, లాజర్ అయితే తన ఇష్టాన్ని నెరవేర్చుకోలేదు, నా ఇష్టాన్ని నెరవేర్చాడు అంటూ అతని గురించి ఒక చక్కని సాక్ష్యము దేవుడిస్తున్నాడు, అబ్రహాము ఇస్తున్నాడు. ప్రియమైన వారులారా, ఇక్కడ చూడండి, నీ ఇష్టాన్ని నువ్వు నెరవేర్చుకుంటే జరిగే పరిణామం ఏంటో ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఎవరమైనా సరే, సేవకులంగా మేమైనా, విశ్వాసులుగా సంఘమైనా, ఎవరమైనా కావచ్చు, ప్రభు బిడ్డలంగా మనము ఎవరిష్టాన్ని నెరవేరుస్తున్నాం, ఎవరి చిత్తాన్ని చేస్తున్నాం మనం గ్రహించాలి. ఈ కడవరి కాలంలో చక్కని ఆ టైటిల్ బాగుంది, అది ఎండ్ టైం రివైవల్. చివరి దినాలు, చివరి సమయంలో ఇంత ప్రత్యక్షత కలిగి మరి ఈ విధముగా దేవుని స్వార్థ పరిచర్యను ఏ విధము చేతనైనా ప్రకటించాలి అన్న భారం గుండెల్లో మీకు ఉండడం అనేది నేను చాలా సంతోషపడుతున్నాను. చివరి దినాలు చూసాం.
ఇది చెడు కాలము అని బైబిల్ చెప్తుంది. ఈ చెడు కాలములో, ఈ దుర్దినాలలో, ఈ చీకటి దినాలలో, ఈ భయంకరమైన పరిస్థితుల్లో మరి మనం గత వారంలో మనం న్యూస్ విన్నాం. భూకంపం వెదుచల ఆ దేశంలో భయంకరమైన భూకంపం వచ్చి ఎంతమంది చనిపోయారు. భూకంపాలు, మరి వరదలు, సునామీలని, రకరకాల పరిస్థితులు, అనేక విధాలుగా నష్టాలు కలుగుతూ ఉన్నాయి. ఎందుకు అంటే మనిషి జ్ఞానం మీద ఆధారపడి, మనిషి స్వార్థం మీద ఆధారపడి తను బ్రతుకుతూ ఉన్నాడు. దేవుడు లేదు, ఏమి లేదు అన్నట్టుగా మా జ్ఞానమే, మా టెక్నాలజీ, మా విధానమే, మా బలమే అంటూ ఎర్రవీగుతూ ముందుకెళ్తున్నాడు. కాబట్టి మానవుని యొక్క తలంపులన్నిటిని కూడా చిత్తగొడుతున్నాడు దేవుడు. అయినా గ్రహింపు రావట్లేదు. బాబేలు గోపురం విషయంలో కూడా ఆకాశమును అంటున్నంతగా వాళ్ళు సొంత జ్ఞానంతో వాళ్ళ కట్టడాలు కట్టుకుంటూ మొదలుపెట్టారు. అందుకనే ప్రభు వెంటనే వారి భాషలన్నీ తారుమారు చేసి, వారి మైండ్లన్నీ కూడా గలిబిలి చేసి అది కట్టకోకుండా దేవుడే కూల్చివేసేసాడు. కాబట్టి మానవుని స్వచిత్తం, మానవుని యొక్క గర్వం, మానవుని యొక్క మాటలు, వాళ్ళకి ఇష్టము, మన ఇష్టం అనేది ఎప్పటికైనా నాశనం అయిపోతుంది. కాబట్టి ఈ రోజున దైవజనుడైన పౌలు చక్కని మాట అంటున్నాడు. ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం దేహముతో ఉన్నను, బ్రతికున్నను, దేహమును విడిచిపెట్టినను, చనిపోయినను ఆయనకు మనం ఇష్టలంగా ఉండాలి. ఈ కొరింథీ పత్రికలో వారికి 2 పత్రికలు రాశాడు. ఇంకొక మాట కూడా నేను మీకు చూపిస్తాను. మొదటి పత్రిక చదువుదాము. మొదటి పత్రిక, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. 10వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి ఆ మాటలు చూడండి ప్రియులారా. మీరు ఈ మాటలు మీరు జాగ్రత్తగా వినాలి. సహోదరులారా, మొదటి నుండి ఈ సంగతులు మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. అదేదనగా మన పితరులు మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఎలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే ఈ మాట మనం వినాలి. అయితే నోట్ చేసుకోవాలి. వారిలో ఎక్కువ మంది దేవునికి కిష్టులుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. వారిలో అనేకులు దేవునికి ఇష్టలుగా లేరు. లక్షల మంది బయలుదేరారు. ఏమైపోయారు వాళ్ళందరూ? వారి ఇష్టాన్ని నెరవేర్చుకున్నారు. ఎవరి కోసమైతే ప్రభు ఆరాటపడ్డాడో వారి కష్టాలని, వారి వేదనల్ని, వారి కన్నీళ్ళని, వారి నిట్టూర్పులు, వారి పరిస్థితులన్నిటిని కూడా చూచిన దేవుడు కదిలిపోయాడు. నిర్గమకాండము 3వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదివితే అందులో ఉంటది. నేను దిగి వచ్చాను, వారి బాధను చూచా, వాళ్ళ మొర్రను నేను విన్నాను. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. అందుకనే అద్భుతమైన మాట ఉంటుంది. ఇది ద్వితీయోపదేశ కాండంలో ఆ మాట వ్రాయబడి ఉంటది. ఇలాంటి గొప్ప దేవుడు ఏ జనానికి ఉన్నాడు అంటాడు అక్కడ. ఇలాంటి గొప్ప దేవుడు, శక్తిమంతుడైన దేవుడు ఏ జనమునకున్నాడు? ఈ రోజున ఇశ్రాయేలు ప్రజలు అంత దీవెనకరంగా వాళ్ళు ఉన్నారు అని అంటే అది దేవుడు చేసిన కృప, చూపిన కృప. దేవుడు వారి పట్ల చేసిన వాగ్దానాలు. వారి గొప్ప కాదు, వారి విధానం కానే కాదు, పితరులకు చేసిన వాగ్దానాలు. అయితే ఒక విషయం ఏంటంటే, అయితే వారిలో వాళ్ళందరూ మారు మనసు పొందిన వాళ్ళే. పై వచనాలు మనం నోట్ చేసుకుంటే, సహోదరులారా, ఈ సంగతులు మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. అదేమనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిరి. అందరూ మోషేను బట్టి ఒక గొప్ప దైవజనుడుగా, ప్రవక్తగా, నాయకుడుగా మరి ఎంతో గొప్పగా నడిపించాడు మోషే దైవజనుడు. అలాంటి దైవజనుని చేతి క్రింద నడిచినటువంటి వేళ్ల గతే అరణ్యములో సంహరించబడిన పరిస్థితి. అంత గొప్ప దైవజనునితో కలిసి అద్భుతాలు చూశారు, కళ్ళారా అనుభవించారు. పరలోక మన్నాను తిన్నారు, బండ నుండి నీరు త్రాగారు. సముద్రము 2 పాయలుగా అయిపోతే ఆ పాయలో బాటలో నడుచుకుంటా వెళ్ళారే. పగలు రాత్రి
మేఘస్తంభముగా అగ్నిస్తంభముగా ప్రభువు నిలిచాడు, వాళ్ళకు తోడుగా ఉండి సహాయం చేశాడు. ఐగుప్తిలో ఏ తెగులు మీ మీదకి రాదు, నేనే మిమ్మల్ని స్వస్థపరిచే దేవుణ్ణి అని ఇంత మాట ఇచ్చి వాగ్దానం చేసి నడిపించాడే. అవన్నీ ఏమైపోయాయి? అవన్నీ చూసిన వాళ్ళ పరిస్థితి ఏమైపోయింది? అందుకని అక్కడ అంటున్నాడు, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయిరి గనుక అరణ్యంలో సంహరించబడ్డారు. దేవుని చేత సంహరించబడ్డారు, తెగుళ్ళు చేత మొట్టబడ్డారు. ఏ దేవుడైతే వీళ్ళ కోసం త్యాగం చేశాడో, ఏ ప్రభు అయితే వీళ్ళకు వాగ్దానం చేసి నడిపించాడో, వాళ్ళ మొర్ర విన్నాడు ఆయన, వాళ్ళ కన్నీళ్లు తొడవలని ఆయన దిగి వచ్చాడంట. నిర్గమకాండం 3:7 ఉంటుందన్నమాట. నేను దిగి వచ్చి నడిపిస్తా ఉన్న ఆ దేవునికే వీరి మీద అంత బాధ కలిగింది. ఎందుకయ్యా అంటే వారి ఇష్టాన్ని నెరవేర్చారు. వారి ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ వాళ్ళు కొనసాగారు. అందుకనే 6వ వాక్యంలో, వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశింపకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. వాళ్ళు ఆశించినట్లుగా మనము ఆశించకూడదంట. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశించకూడదు. మన ఆశ, మన ఆలోచన, మన దర్శనం, మన వైరాగ్యం, మన ప్రతిష్ట, ఇవన్నీ కూడా ప్రభును గూర్చే ఉండాలి. హల్లెలూయా. ఏ ఆలోచన చేసినా, ఏ మాట మాట్లాడినా ప్రభుకి ఇష్టకరమైన బిడ్డలుగా. అందుకనే యేసు ప్రభు వారిని గురించి ఒక చక్కని మాట ఉంటుంది. సో చదువుదాం. 6:38 యోహాను సువార్త. అద్భుతమైన మాట అది. చదువు యోహాను సువార్త 6:38. నా ఇష్టంను నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకనికే పరలోకము నుండి దిగి వచ్చి తిని. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను పరలోకములో నుండి రాలేదు. నన్ను పంపిన వాడు నా తండ్రి చిత్తం, నా తండ్రి ఇష్టం, నా ఇష్టం కాదు ఇది. ఆయన పంపిస్తేనే నేను వచ్చాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నావేమో, నీ స్వచిత్తమే నెరవేరాలన్న విధానంలోనే కొనసాగుతున్నావేమో, తండ్రి చిత్తం ఏమై ఉన్నది అని ప్రతి విషయంలో మనం అడుగులు వేయాలి. కాబట్టి మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకోకుండా దేవుని ఇష్టాన్ని నెరవేర్చే వారిగా మనం బ్రతకాలి. దేవుని ఇష్ట ప్రకారంగా నువ్వు జీవిస్తేనే రేపు ప్రభు రాకడకు ఎత్తబడతావు, ప్రభు రాకడలో నువ్వు కొనిపోబడతావు. మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకోకూడదు. అందుకని అక్కడ అంటున్నాడు, కుమారుడా, నీ జీవిత కాలంలో నీకిష్టం వచ్చినట్లుగా నువ్వు బ్రతికావు, నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు జీవించావు. కాబట్టి నీ ఇష్టాన్ని నెరవేర్చుకున్నావు. కాబట్టి అందుకే ఇక్కడ యాతన పడుతున్నావు, అందుకే నువ్వు ఇక్కడ కష్టపడుతున్నావు, అందుకే ఈ గతి పట్టింది నీకు అంటూ అక్కడ దేవుని మాట తనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున మనము దేవునికి ఇష్టకరమైన బిడ్డలుగా మారాలి. ఒక సేవకుడిగా నేను తెలియజేస్తున్నాను, ప్రభువా, నా ఇష్టం కాదయ్యా, నా చిత్తం కాదయ్యా, నీ చిత్తము, నీ ఇష్టమే నా కుటుంబంలో, నా జీవితంలో, మా సేవా అనుభవంలో జరగాలే తప్ప నా స్వార్థము, నా స్వచిత్తం అనేది ఏనాడు కూడా ఇక్కడ జరగకూడదయ్యా అన్నదే మా ప్రార్థన, మా ఆకాంక్ష. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తండ్రి చిత్తము చేయుటకే మనం ఈ లోకానికి వచ్చాం. తండ్రి చిత్తం చేయటానికే ప్రభు ఈ పరిచర్యను అప్పగించాడు. ఇంత గొప్ప బాధ్యత మీకు అప్పగించాడు, తండ్రి చిత్తం చేయటానికి. ప్రార్థన ద్వారా, ఆ ప్రార్థన గోపురము ద్వారా నిత్యము కన్నీటితో మీరు వేదనతో రోధిస్తూ ప్రభు పాదాలు పట్టుకొని అనేకుల కొరకు మొర పెడుతూ ఉన్నారు. అది దేవుని చిత్తం. అది కాబట్టి ఆయన చిత్తాన్ని మనం చేయాలన్నది దేవుని యొక్క ఇష్టం. అది కాబట్టి ఇక్కడ అంటున్న మాట, దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకి మనం ఇష్టలంగా ఉందాం. మీ ఇష్టాన్ని నెరవేర్చుకోవద్దు. అదుగో ఇశ్రాయేలు ప్రజలు ఆ విధంగా వారి ఇష్టాన్ని నెరవేర్చుకుని, వాళ్ళ చిత్తాన్ని నెరవేర్చుకుని వాళ్ళ మధ్యలోనే రాలిపోయారు, నశించిపోయారు. వారి వలె మనం ఉండొద్దు, వారి వలె మనం చెడ్డ వాటిని ఆశించొద్దు, వారి వలె పనికిమాలిన చేష్టలు మనం చేయొద్దు. మనము దేవుని చిత్తానికి లోబడుతూ దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవారిగా ఈ లోకంలో మనం నడుస్తాం అన్నది
మరి దేవుని యొక్క వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. దైవజనుడు సంఘాన్ని, విశ్వాసులను మరి మారు మనసు పొంది బాప్తిస్మము పొంది ప్రభు బలను తీసుకుంటూ పరిశుద్ధాత్మలో నడిపించబడుతూ సహవాసముగా ఉంటున్నటువంటి వారందరినీ ఈ మాటలు హెచ్చరిస్తున్నట్లుగా ఈ రాత్రి నీతో నాతో మనందరితో కూడా ఈ మాటలు ప్రభు హెచ్చరిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఒక పాయింట్ ఏంటంటే, నేను చెప్పబోయే ప్రాముఖ్యమైన మాట, ఈ రోజున మనము దేవునికి ఇష్టలుగా ఉండాలంటే ఏం చేయాలి? అది నా పాయింట్. దేవునికి ఇష్టలుగా మనం వాళ్ళెవరో ఇష్టలుగా ఉన్నారు, వాళ్ళెవరో ఇష్టలుగా లేరు అనేది చెప్పుకుంటూ వచ్చాం. అయితే దేవునికి ఎవరు ఇష్టలుగా ఉంటారు, ఎవరు ఇష్టమైన వారిగా మారుతారు? మనం దేవునికి ఇష్టలుగా మారాలంటే మనం ఎలా ఈ లోకంలో జీవించాలి, ఎలా మనం బ్రతకాలి అనేది వరుసనే ఒక 5 పాయింట్లు గబగబా నేను చెప్పేస్తాను. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుదాం. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హానోకు అనే భక్తుని గురించి ఇక్కడ వ్రాయబడి ఉంది. హెబ్రీలకు రాసిన పత్రికలో ఎక్కడో ఆది కాండంలో జరిగినటువంటి సంభవాన్ని అపోస్తులైనటువంటి పౌలు హెబ్రీ సంఘస్థులతో చెప్తున్నాడు. ఇక్కడ చాలా ఒక వ్యక్తిని గురించి కాదు చెప్పింది. 11వ అధ్యాయం అంతా కూడా విశ్వాస వీరుల పట్టిక, విశ్వాస వీరులను గురించి వ్రాయబడి ఉంది. వారి వారి ఆత్మీయ జీవితంలో, వారి యొక్క సేవా అనుభవంలో, లేకపోతే వారి భక్తి జీవితంలో వారు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు, వాళ్ళు చేసిన భక్తి, వాళ్ళు ఉన్న విశ్వాసాన్ని అనేక విధాలుగా 11వ అధ్యాయం ప్రారంభము నుండి ముగింపు వరకు ఈ మాటలు సంబోధిస్తూ మరి హానోకుని గురించి చక్కటి మాట వ్రాయబడి ఉంది. 5వ వచనం ఏమని ఉంది అక్కడ? విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యం కావాలి. దేవునికి నువ్వు ఇష్టుడుగా మారాలంటే సాక్ష్య జీవితం కావాలి, విశ్వాసం కావాలి. దేవుని మీద నీకు విశ్వాసం, అమితమైన విశ్వాసం ఉండాలి. అంటే దేవుడు ఇష్టపడే విశ్వాసం ఉండాలి నీలో. ఏదో విశ్వాసం తలనొప్పి, నాకు నేను చెప్పాను కదా, నా బాధను బట్టి నేను దేవునిలోకి వచ్చా, చెవి నొప్పిని బట్టి, తలనొప్పిని బట్టి, నా ప్రాబ్లంను బట్టి నేను దేవునిలోకి వచ్చా. అయితే ఈ రోజున ఆ విశ్వాసం కొద్ది కొద్దిగా అంతకంతకు ఎదిగి ప్రభుని హత్తుకునే అంత గొప్ప విశ్వాసం, ప్రభువు మీద ఆనుకుని ఆధారపడి బ్రతికే విశ్వాసాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు. హల్లెలూయా. విశ్వాసముతో ఆయనతో కలిసి అడుగులు వేసే భాగ్యాన్ని, ప్రతిదీ విశ్వాసము ద్వారా పోరాడి ప్రభు పాదాలు కన్నీటితో ప్రభు పాదాల దగ్గర అడిగి పొందుకునే కృపను దేవుడు మరి అనుగ్రహించాడు. విశ్వాసం. అందుకనే ప్రభు అంటారు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను, నీ విశ్వాసమే నిన్ను రక్షించును. రక్షించేది విశ్వాసం, స్వస్థపరిచేది విశ్వాసం. కాబట్టి విశ్వాసము ద్వారా, విశ్వాసమును బట్టి హానోకు ఏమయ్యాడంట? దేవునికి ఇష్టుడుగా మారిపోయాడు. అలాగే ఈ రాత్రి హానోకు వలె, హానోకు లాంటి గొప్ప విశ్వాసం నీలో నాలో ఉండునుగాక. మొదటి పాయింట్, విశ్వాసం కలిగిన వారు దేవునికి ఇష్టమైన వారు. హానోకు లాంటి విశ్వాసం నీలో ఉంటేనే నీవు రేపు ప్రభువు అక్కడికి ఎత్తబడతావు. ప్రభు నిన్ను కొనిపోతాడు, తీసుకుని వెళతాడు. అలాంటి విశ్వాసం కాకపోతే, విశ్వాసములో కొంచెమైన శాతం తగ్గితే, పర్సెంటేజీ తగ్గితే ఇక్కడే ఉంటారు. ఎందుకంటే రేపు ప్రభువు ఈ భూమి మీదకి రాబోతున్నాడు. ప్రభు చెప్పిన మాట నేను మీతో చెప్తున్నాను. లూకాసు వార్త 18వ అధ్యాయంలో 8వ వచనంలో వ్రాయబడి ఉన్న మాట ఏంటో తెలుసా? నేను భూమి మీదకి వచ్చుచున్నప్పుడు భూమి మీద విశ్వాసమును కనుగొందునా.
వచ్చిన మార్గం ప్రశ్నిస్తున్నాడు. నేను భూమి మీదకి వస్తున్నాను, భూమి మీదకి రాబోతున్నాను, నేను వచ్చే సమయానికి అనేది ఏమన్నా కనపడిద్దా? ఈరోజు విశ్వాసులమని చెప్పుకుంటున్నాం, విశ్వాసులమని ఎంతెంతో విధిగా మనం దేవుని సన్నిధిలో నడుస్తున్నాం. ఆ విశ్వాసం అనేది రాను 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 క్వాలిటీ తగ్గిపోయే జీవితాల్లోకి వచ్చేసారు విశ్వాసం. అమ్మా జాగ్రత్తగా ఈ మాటలు వినండి. క్వాలిటీ తగ్గిపోతుంది. విశ్వాసులమని చెప్పుకుంటున్నారు, మా సంఘం గొప్ప, మా సంఘం గొప్ప, మా పాస్టర్ గారు గొప్ప, మా సహవాసం గొప్ప అని చెప్పుకుంటున్నాం. కానీ విశ్వాసం ఎలాంటి ఉంది? విశ్వాసం నీలో ఉంది. హానోకు లాంటి విశ్వాసం నీలో ఉంటేనే హానోకు వలే నీవు రేపు ప్రభువుతో కొనిపోబడతావు. దేవునికి స్తోత్రం. మొదటి పాయింట్, విశ్వాసం కలిగిన వారే, విశ్వాసపరులే ఆయనకి ఇష్టమైన వారు. దేవునికి స్తోత్రం. రెండో పాయింట్, నేను త్వరగా 2 మాటలు చెప్తాను. కీర్తనల గ్రంథం 51వ కీర్తన 16వ వచనాన్ని చదువుదాం త్వరగా. నేను ఎక్కువ వివరించలేను, నాకు టైం చాలదు కదా. 51వ కీర్తన 16వ వచనములో వ్రాయబడి ఉన్న మాట, నీవు బలిని కోరువాడు కావు, నీవు బలిని కోరువాడవు కావు, కోరిని ఎడల ఆ నేను అర్పించుదును, దహన బలి నీకు దహన బలి ఇష్టం, నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనసే దేవునికి విరిగిన ఇష్టమైన మనస్సే నీకు ఇష్టమైన బలి. బలులు. హల్లెలూయా చెబుదాం. హల్లెలూయా. హల్లెలూయా. విరిగిన మనస్సు. బలులు కాదు నువ్వు కోరుకునేది, ఏదో కోళ్లను బలులు కాదు, గొర్రెలు కాదు, లేకపోతే ఏడాది దూడలను బలులు కాదు, ఎద్దులని బలులు కాదు, బలులు కాదు. నువ్వు కోరుతున్నది ఏంటంటే విరిగిన మనస్సు. విరిగిన మనస్సు కావాలి. విశ్వాసులంగా మనకు, సేవకులంగా మనకు విరిగిన మనస్సు కావాలి. విరిగిన మనస్సు. విరిగిన మనస్సే ఆయనకి ఇష్టమైన బలి. ఇష్టమైన బలి. విరిగి నలిగిన హృదయము. మరి దేవుని సన్నిధిలోనికి మీరు ఇందాక విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నారు, ఎంత బాగా ప్రార్థన చేస్తున్నారు. అనేక విషయాల కోసం విరిగి నలిగిన హృదయముతో మీరు ప్రార్థన చేస్తున్నారు. ప్రతి పాయింట్ని గురించి ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు ఆయన మరిచిపోవుటకు అన్యాయస్తుడు కాదు. తగిన సమయములో, రైట్ టైం, తగిన సమయంలో ఆయన తన కార్యాన్ని మన పట్ల, మన జీవితంలో జరిగిస్తాడు. ప్రార్థన చేసి మనం ప్రభువుకు అప్పగిస్తే చాలు. అందుకనే ప్రభు అంట, వాక్యంలో వ్రాయబడి ఉన్నది, అపోస్తుడైన పౌలు అంటాడు, మనం అడిగిన దానికంటేను ఊహించిన దానికంటేను అత్యధికముగా చేయుటకు శక్తి కలిగిన దేవుడు. ఆ శక్తి కలిగిన దేవుని ముందు విరిగి నలిగిన హృదయముతో మీ హృదయాన్ని కృమ్మరించండి. విరిగిన మనస్సు ఆయనకి ఇష్టమైన బలి, బలియాగం. బలులు కోరే దేవుడు కాదు. బలులు అర్పించుటకుంటే మాట వినుట శ్రేష్టము అని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి విరిగి నలిగిన మనస్సుతో ఎవరైతే దేవుని సన్నిధిలోనికి వస్తారో వారు దేవునికి ఇష్టకరమైన వారు. నెంబర్ 1, విశ్వాసము కలిగిన వారు దేవునికి ఇష్టమైన వారు. నెంబర్ 2, విరిగి నలిగిన మనస్సు కలవారు ఆయనకి ఇష్టమైన వారు. 3వ మాట చూడండి, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 20వ వాక్యం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 20వ వాక్యంలో, మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అక్కడ మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయమైన వారు. హేయం, అసహ్యించుకుంటాడు మూర్ఖ చిత్తుల్ని. ఇష్టపడడు మూర్ఖంగా మాట్లాడేవాళ్ళు, మూర్ఖంగా క్రియ చేసేవాళ్ళు అంటే దేవునికి ఇష్టం కాదు. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టమైన వారు. హల్లెలూయా. యథార్థమైన ప్రవర్తన. 3వది, యథార్థవంతులు ఆయనకి ఇష్టలు. యథార్థంగా ప్రవర్తించేవారంటే ఆయనకి ఇష్టలు. యథార్థత నీకు ఉండాలి. నీ కుటుంబంలో యథార్థత ఉండాలి. భార్యాభర్తల మధ్యలో యథార్థత ఉండాలి. తల్లిదండ్రుల మధ్యలో బిడ్డల మధ్యలో యథార్థత ఉండాలి. అలాగే సంఘములో యథార్థత ఉండాలి. సేవకుని దగ్గర విశ్వాసులకి యథార్థత ఉండాలి. ఎక్కడైనా సరే మనకు యథార్థత,
లేకపోతే మనం దేవునికి ఇష్టలుగా ఉండాలి. 15వ కీర్తనలో ఒక మాట ఉంటుంది. దావీదు అంటాడు, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? ప్రశ్నిస్తున్నాడు. యెహోవా నీ గుడారములో అతిథిగా ఎవడుండగలుగుతాడు? నీ పరిశుద్ధ పర్వతాన్ని ఎవడెక్కగలుగుతాడు అంటూ ప్రశ్నిస్తూ ఆయన అంటున్నాడు కింద సమాధానం ఏమని? యథార్థమైన ప్రవర్తన కలిగి హృదయపూర్వక నిజము పలుకువాడే, నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలకాలి. హృదయంలో ఒకటి పెట్టుకుని బయటికి ఒకటి మాట్లాడేది యథార్థత కాదు. ఇది కుయుక్తి, లోపల కపటం. అలాంటిది కాదు. యథార్థమైన హృదయం, యథార్థమైన ప్రవర్తన కలిగిన వారే, నిజము పలుకువాడే రేపు ఆ పరలోకము అనే గుడారములో ప్రవేశిస్తాడు. ఆ పరిశుద్ధ పర్వతాన్ని ఎక్కగలుగుతాడు. అలాంటి ధైర్యము మనందరికీ ఉండాలి. అలాంటి ధైర్యం నీకు ఉండాలి. అందుకని ఎంత చక్కని మాట ఆ మాట అంటున్నాడు. యథార్థవంతులే దేవునికి ఇష్టలు. ఇంకొక మాట అక్కడే ఉంటది, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేస్తారంట. రేపు ఆయన ముఖ దర్శనం చేస్తారు. ఇందాక మనం పాట పాడుకున్నాం, ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. యేసయ్యా నీ ముఖ దర్శనం చూడాలయ్యా. ప్రతి ఉదయమున నేను లేచినప్పుడు నీ స్వరూప దర్శనము చేత నా ఆశను తీర్చుకుంటాను అంటాడు. కాబట్టి 3వ పాయింట్ ఏంటంటే యథార్థవంతులు దేవునికి ఇష్టలు. 2 చేతులతో హల్లెలూయా చెప్పండి. ప్రభువు ఇష్టపడే యథార్థత నీ ఆత్మీయ జీవితంలో నువ్వు అలవాటు చేసుకోవాలి. యథార్థత అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకొక మాట చూద్దాం. కీర్తన చూడండి, కీర్తనల గ్రంథం అపోస్తుల కార్యాల్లో 13వ అధ్యాయం 22వ వాక్యం. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 22వ వాక్యం. తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను. మరియు ఆయన నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని. యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని. నా ఇష్టానుసారుడైన అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. చూసారా, దావీదుని గురించినటువంటి చక్కని స్టేట్మెంట్, సాక్ష్యం. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్య జీవితం. నా ఉద్దేశాలు నెరవేర్చగలిగిన వాడు. నా ఉద్దేశాలు, సేవకులంగా మేము సంఘంలో కొంతమంది అవనస్తులకు కొన్ని పనులు అప్పగిస్తాం. సౌండ్ సిస్టమ్ పెట్టే వ్యక్తికి ఆ పని అప్పగిస్తాం. అలాగే ఏదైనా పై పనులు ఏదైనా ఉంటే వాటిని చూసుకునే వ్యక్తికి అప్పగిస్తాం. మందిరాన్ని శుభ్రం చేసి, కార్పెట్స్ వేసి, పట్టలేసి ఇవన్నీ శుభ్రం చేయడానికి కొన్ని అప్పగిస్తాం. అలాగే కొద్దిమంది ఏదైనా ఒక వ్యక్తి, నమ్మకమైన వ్యక్తి, మంచిగా నడిపించే వ్యక్తి ఎవరైనా ఉంటే అయా ప్రేయర్ స్టార్ట్ చెయ్యి, నడిపిస్తా ఉండు అని అప్పగిస్తాం. అలాగే మరి ఆరాధన చెయ్యి అని అప్పగిస్తాం. ఒక్కొక్క పని బాధ్యత అప్పగిస్తాం. ఎందుకు అంటే ఇతడు దేవుని ఉద్దేశ ప్రకారంగా చక్కగా చేయగలుగుతాడు. లేదు కొన్నిసార్లు అయ్యా కొద్ది నిమిషాలు వాక్యం చెప్పు అనే విధంగా సేవకులను కొంతమంది యవనస్తులకి, ఎవరికైనా నమ్మకస్తులకి అప్పగిస్తా ఉంటాం. ఎందుకయ్యా అంటే అతడు నా ఉద్దేశాన్ని, లేకపోతే నా ఇష్టాన్ని చక్కగా నెరవేరుస్తాడు. ఇష్టపడిన వ్యక్తికి అప్పగిస్తాం బాధ్యత. దేవుడు కూడా అంతే. ఒక వ్యక్తిని కనుగొన్నాడంట ఆయన. ఒక వ్యక్తి దావీదుని కనుగొన్నాడు. ఆయనకు ముందు ఇంకా ఉన్నారు కదా చాలా మంది, 7 ఉన్నారు కదా, మంచి 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 బలాఢ్యులు, మంచి మంచి జ్ఞానం కలిగిన వాళ్ళు, ఆర్మీలో యుద్ధంలో సౌలు గారి, రాజు గారి చేతి కింద మంచిగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా. వాళ్ళని మరి ఎందుకు కోరుకోలేదు దేవుడు? అయితే ఇతన్ని కోరుకున్నాడు. దావీదుని కోరుకున్నాడు. ఇతడు నేను కోరుకున్నవాడు ఇతడే. దావీదుని గురించి ఈ మాట అన్నాడు. వాళ్ళ అన్నల గురించి అతను నేను త్రోసివేసి తిని అంటాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుని ఇష్టాన్ని నెరవేర్చే వారిని దేవుడు కోరుకుంటాడు. దేవుడు కోరుకొని కొన్ని బాధ్యతలు అప్పగిస్తాడు. కాబట్టి దావీదు జీవితంలో దావీదు ఆయనకి ఇష్టమైనటువంటి వాడిగా ఎందుకున్నాడు అంటే దేవుని ఉద్దేశాలు అది. తన ఆలోచన అంతా కూడా దేవుని ఉద్దేశం. గొర్రెలు కాసుకుంటున్న దగ్గర అరణ్యంలో తిరుగుతూ, అడవుల్లో తిరుగుతూ గొర్రెల్ని కాసుకుంటూ ప్రభుని స్తుతిస్తూ ఉన్నాడు. గొర్రెలు కాసుకుంటూ ఉన్న దగ్గరేమో యెహోవా నా కాపరి,
నాకు లేమి కలుగు. ఆయనే కాపరిగా ఉన్నాడు, గొర్రెల కాపరి. కానీ ఆయన అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఆయన నా కాపరిగా ఉన్నాడు, ఆయన నన్ను నడిపిస్తాడు, ఆయన నాకు తోడుగా ఉన్నాడు, గాఢాంధకారంలోకి వెళ్ళినా నాకు తోడుగా ఉన్నాడు, ఆయన నన్ను నడిపిస్తాడు అంటూ కాపరిగా ఉన్నటువంటి దావీదు దేవుణ్ణి కాపరిగా చేసుకుని తన బ్రతుకులో, తన జీవితంలో దేవుణ్ణి మహిమపరిచి ఆరాధించినవాడు. నెక్స్ట్ రెండవది ఏంటంటే 145వ కీర్తనలు అంటాడు, రాజువైన నా దేవ నేను నిన్ను ఘనపరిచేదను. ఆల్రెడీ రాజుగా ఉన్నాడు, రాజుగా ఉండి రాజ్య పరిపాలన చేస్తున్నాడు దావీదు. అయినా నేను రాజుని ఈ లోకానికి, నా రాజు నా ప్రభు, నా ప్రభు. కాబట్టి ఆ రాజుని నేను ఘనపరచాలి, నిత్యము ఆయన కీర్తిని నేను స్తుతించాలి, ఆరాధించాలి అంటూ ఆరాటపడిన వాడు దావీదు. కాబట్టే దేవుని ఉద్దేశాలు నెరవేర్చేవాడు, కాబట్టే దావీదు దేవునికి ఇష్టడుగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. చివరిగా ఒక్క మాట, 5వ మాట చెప్పేసి నేను ముగిస్తాను. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనాన్ని చదివి ముగించేస్తున్నాను. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం. అతనిని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగ చేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా యెహోవా ఉద్దేశం అతని వలన సఫలము. సఫలమగును. హల్లెలూయా చెప్దాం గట్టిగా, హల్లెలూయా. హల్లెలూయా. ఈ ప్రవచనం వాక్కు మన ప్రభు అయిన యేసయ్యను గూర్చినటువంటి మాట. అతనిని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. దేవునికి ఇష్టమైందంట తన కుమారుడైన ప్రభు అయిన యేసు క్రీస్తుని నలగగొట్టుటకు. అనేక శ్రమల ద్వారా ఈ లోకానికి ఏ ఉద్దేశంతో కుమారుడైన ప్రభువుని పంపించాడో తండ్రి అయిన యెహోవా, ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి ఆ పర్పస్ ఏంటో, ఆ పర్పస్ను బట్టి అతడు నలగగొట్టబడ్డాడు. శ్రమలు అనే కొలిమిలో, శ్రమలు అనే భయంకరమైనటువంటి పరిస్థితుల చేత ఆయన నలగగొట్టబడ్డాడు. అనేక విధాలుగా ఆయన హింసించబడ్డాడు. కాబట్టి శ్రమలు అనేవి మన జీవితంలో మనము అనుభవించే కొలది మనం దేవునికి ఇష్టలుగా మారిపోతాం. అందుకనే ఆయన శరీరధారిగా ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ ఆయన దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ఉన్నందున, శ్రమలు పడినందువలన ఆయన అంగీకరించెను అని ఉంటుంది బైబిల్లో. హెబ్రీలకు రాసిన పత్రిక 4:7 ఉంటుంది ఆ మాట. కాబట్టి శ్రమ పడుట అనేది దేవుని చిత్తం, దేవునికి ఇష్టం. మన జీవితంలో అన్ని సుఖ సౌఖ్యాలే కావాలి మనకి, అన్ని కంఫర్ట్ జోనే మనకు కావాలి. అన్ని కూడా చక్కగా సమకూర్చుకునే ఉంటేనే దేవా దేవా తండ్రి మేలులు ఆశీర్వాదాలు. ఈ రోజున ఎలాగైపోయిందంటే క్రైస్తవత్వము మేలులు ఆశీర్వాదాలు. ఎక్కడ పడితే అక్కడ ఆశీర్వాద కోటాలు, ఎక్కడ పడితే అక్కడ మేలులు, ఇయే బోధలు మించి పాపిని పాపములో నుండి రక్షించే బోధలు మారిపోయినాయి. అది వరకు రక్షణ సువార్త అనే టైటిల్ ఉండేది, ఈ రోజున తగ్గిపోయింది. ఎక్కువ ఆశీర్వాద పండుగలు, ఆశీర్వాద సభలు, కూడికలు, ఇవే జరుగుతా ఉన్నాయి. చూడండి, దేవుని కొరకు శ్రమ పడే విధంగా యేసయ్య మన కొరకు విరగగొట్టబడ్డాడు, నలగగొట్టబడ్డాడు. తన శరీరం అంతా కూడా నలపబడింది. అందుకనే ఆయన ఇష్టకరంగా మారిపోయాడు. ఈ రోజున మన జీవితంలో కూడా నేను అనుకుంటున్నా, నా జీవితంలో ఎన్నో శ్రమలు, చెప్పాను కదా, చెట్టు కింద ప్రారంభమైన సేవ అంచెలంచెలుగా ప్రభు నన్ను విరిచాడు. 5 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్ అయ్యింది, ఈ కుడికాలు ఇరిగిపోయింది, మోకాలు కాడికి ఇరిగిపోయి నేను మంచంలోనే ఒక 3 నెలలు పూర్తిగా మంచంలో ఉండి ఉన్నాను. ఆ టైంలో నేను ఏంటయ్యా నా పరిస్థితి ప్రభువా, ఎందుకు ఈ విధంగా ప్రభువా అని నేను ఏడ్చి ప్రార్థన చేసినప్పుడు ఈ వాక్యాన్ని ప్రభు బయలుపరిచాడు. అతనిని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయనకు మనం ఇష్టలంగా మారాలంటే ఆయన నలగొడతాడు. ఆయన నలగొట్టినప్పుడు మనం తప్పనిసరిగా ఆయనకు అప్పగించుకునే మనసు ఉండాలి. అంతేగాని నాకే ఎందుకు జరిగింది ఇట్లా, నాకే జరగాల, ఏంటి ఈ శ్రమలు, ఈ నిందలే, అవమానాలు ఏంటి అని మనము మారిపోయే వారిగా ఉండకూడదు. కాబట్టి యేసయ్య తన్ను తాను అప్పగించుకున్నాడు,
తను తాను రిక్తునిగా చేసుకున్నాడు కాబట్టి ఆయన యెహోవాకు ఇష్టకరమైన వాడిగా. కాబట్టి ఎవరు ఆయనకి ఇష్టలు అనే విషయాన్ని 5 మాటలు చెప్పాను. నెంబర్ 1, ఫస్ట్ది విశ్వాసము కలిగిన వారు ఆయనకి ఇష్టలు. రెండవది విరిగి నలిగిన మనసు కలిగిన వారు ఆయనకి ఇష్టలు. మూడవది యథార్థవంతులు ఆయనకి ఇష్టలు. నాలుగవది ఆయన ఉద్దేశములు నెరవేర్చువారు ఆయనకి ఇష్టలు. ఐదవది శ్రమల జీవితం. ఎవరి జీవితంలో శ్రమలు అనుభవిస్తారో, శోధనలు భరిస్తారో, సహిస్తారో వారి జీవితంలో దేవునికి వాళ్ళ సేవ ఇష్టంగా మారిద్ది, వాళ్ళ ఆత్మీయ జీవితం ఇష్టంగా మారిద్ది, వాళ్ళ పరిస్థితులన్నీ కూడా దేవునికి ఇష్టకరంగా మారి ఒక సువాసన కలిగిన సేవగా, ఒక సువాసన కలిగిన ఆత్మీయ అనుభవాల్లోనికి మరి దేవుడు నడిపిస్తాడు. ఆ విధంగా మనం ఉండాలని ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి అపోస్తులైనటువంటి పౌలు కొరింథీ సంఘంతో చెప్పిన మాటను పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకో ఈ మాటలు గుర్తు చేశాడు. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకు మనము ఇష్టలమై ఉండాలి, ఇష్టలంగా ఉండాలి. ఆయనకి ఇష్టలంగా మనం ఉంటే ఆయన తన రాజ్యంలోనికి మనం తీసుకుని వెళ్ళిపోతాడు. ఆయన రాకడకు మనము ఎత్తబడే వారిగా మనం ఉంటాం. మన ఇష్టాన్ని, మన స్వచిత్తాన్ని, ఈ లోక ఆశల్ని మనం ఒకవేళ అనుభవించి ఉన్నట్లయితే, దేవుని ఇష్టాన్ని నెరవేర్చకుండా సుఖభోగాలు మనం అనుభవించే విధంగా ఉన్నట్లయితే ప్రభు రాకడికి ఎత్తబడలేం, దేవునికి ఇష్టలుగా ఉండలేం. నిన్ను బట్టి, నన్ను బట్టి ఏమాత్రం ప్రభు సంతోషించడు. కాబట్టి రాత్రి ఆయనకు మనం ఇష్టలంగా ఉండాలన్నదే ముఖ్య ఉద్దేశం. దేవుడి ఈ మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. చివరి ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వండి. నాకు ఈ సమయం ఓకే, ప్రార్థన చేసుకుందాం. అందరూ అలాగే కళ్ళు మూసుకొని ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడిన మాటలను బట్టి ప్రభుని స్తుతిస్తూ ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. ప్రేమ స్వరూపి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, కృపా సత్య సంపూర్ణుడు అయిన మా తండ్రి యేసయ్యా, నీకు స్తోత్రములయ్యా. మా ప్రాణప్రియుడు అయిన మా తండ్రి, మా ప్రాణనాథుడు అయిన యేసయ్యా, నీకే కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ రాత్రికాల సమయంలో ఈ విధముగా ఈ జూమ్ మీటింగ్ ద్వారా మా తండ్రి ప్రభా సిస్టర్ గారు ఎస్తేర్ రాణమ్మ గారు ప్రభా ఏర్పాటు చేసిన ఈ మీటింగ్ లో, ఈ జూమ్ కార్యక్రమంలో ప్రభా అల్పుడును, అభాగ్యుడును, దీనుడును ప్రభా నీ సన్నిధిలో కూర్చొని నిన్ను స్తుతించడానికి, ప్రార్థించటానికి, నీ మాటలు నాయన దూర దేశంలో ఉన్న బిడ్డలు అందరూ వినడానికి, ప్రకటించటానికి మీరు ఇచ్చిన ఈ అవకాశం కొరకై కృతజ్ఞతలయ్యా, స్తోత్రాలయ్యా. మాకంటే గనులైన వారు, గొప్పవారు ఎందరో ఈ దినాన్న సజీవంగా లేరు నాయన. ప్రభువా, మమ్మల్ని ఎంతగానో మీరు ప్రేమించారు కాబట్టి అయ్యా, మమ్మల్ని సజీవుల సంఖ్యలో నిలిపారు కాబట్టి ఈ రాత్రి నిన్ను స్తుతించే భాగ్యాన్ని, ప్రార్థించే కృపను, సజీవుల సంఖ్యలో మమ్మల్ని నిలిపారు కాబట్టి నిన్ను ఘనపరిచే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలయ్యా. నీ మాటలు విన్న బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రములు. అవును ప్రభువా, ఈ రాత్రి ఎవరు ఆయనకి ఇష్టలు అనే విషయాన్ని గురించి మీరు మాతో మాట్లాడారు. మా ప్రభువా, లోకంలో మేము ఉన్నాం ప్రభువా. అయ్యా మేము శారీరకంగా మేము బ్రతుకుతున్నాము నాయన. అయ్యా, దేహమును విడిచినను ఆయనకు మేము ఇష్టలంగా ఉండాలి అని పౌలు గారు కొరింథీ సంఘంతో చెప్పిన ఆ మాటలను ప్రభువా ఈ రాత్రి మాకు గుర్తు చేశారు. ప్రభువా, మీరు మాకు బోధించారు. నీ బిడ్డలందరూ కూడా విన్నారు. విన్న ప్రతి ఒక్క బిడ్డను యేసు నామములో, ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను నీకిష్టకరముగా మారుదురుగాక, నీకిష్టకరమైన జీవితము చేయుదురుగాక. లోకమును, పాపమును జయించే జయ జీవితము ప్రతి ఒక్కరికి యేసు నామములో కలుగునుగాక. అయ్యా, నీకిష్టకరమైన సాక్షులంగా హానోకు నీకు ఇష్టడుగా జీవించాడు అయ్యా, సాక్ష్యం పొందాడు. అలాగే ప్రభా, యోబు నీకు ఇష్టకరంగా ఉన్నాడు, సాక్ష్యం పొందాడు. దావీదు నీకు ఇష్టకరంగా ఉన్నాడు, సాక్ష్యం పొందాడు. మా పితరులందరూ కూడా ఇష్టలుగా ఉండి సాక్ష్యం పొందినట్లుగా మేము కూడా మా దైనందిన జీవితాల్లో సాక్ష్యము పొందుకొని నీ రాకడ కొరకు సిద్ధపడే భాగ్యాన్ని, నీ రాజ్యాన్ని సంపాదించుకునే అర్హతను మాకు దయచేయమని ఈ జూమ్ మీటింగ్ లో విన్న బిడ్డలందరినీ కూడా
జ్ఞాపకం చేసుకోండి. ఇటు అవకాశం ఇచ్చినటువంటి మా ప్రభా సిస్టర్ గారు ఎస్తేర్ రాణమ్మ గారికి నాయన మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, మంచి ఆయుష్యాన్ని ఇవ్వండి. ఇంకా తను చేస్తున్న ఈ సేవ అయ్యా, అనేక సంవత్సరాల నుండి ఈ జూమ్ మీటింగ్ ద్వారా అనేక మంది సేవకుల్ని పరిచయం చేస్తూ నీ మాటలు అందిస్తూ ఉండగా ప్రభా జ్ఞాపకం చేసుకోండి. వారి దర్శనాన్ని నెరవేర్చండి అయ్యా, యేసు నామములో వారి దర్శనాన్ని నెరవేర్చండి ప్రభువా. తను దేని కొరకైతే ఈ యొక్క నాయన మినిస్ట్రీని ప్రారంభించారు ప్రభువా, ఈ యొక్క సహవాసాన్ని ప్రారంభించారు, సంపూర్ణంగా నాయన ఆ యొక్క చిత్తము నాయన వారి జీవితాల్లో నెరవేర్చబడును గాక తండ్రి. ఆటంకాలు, దుష్టుడి క్రియలన్నీ తొలగించి లయపరచమని, నీ రాకడ ఆలస్యమైతే నీ చిత్తమైతే ప్రభు మరొకసారి మేము కలుసుకుని నిన్ను స్తుతించి గణపరిచి ప్రార్థించే కృపా భాగ్యాన్ని దయచేయమని మమ్మల్ని కూడా నీ సన్నిధిలో సమర్పించుకుంటూ నజరేయుడగు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాస సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ సకల పరిశుద్ధులకును, మరి విశేషంగా ఈ జూమ్ మీటింగ్ లో ఇంతవరకు వాక్యమైన బిడ్డలు, ప్రార్థించిన బిడ్డలందరికీ, వారి కుటుంబాలకు ఆయన కృప సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలండి. ముఖ్యంగా ఎస్తేర్ సిస్టర్ గారికి నా నిండు మనసుతో, నా కుటుంబం తరపున, మా సహవాసం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. మా కొరకు, మరి మా పరిచర్య కొరకు మీరు అనుదినము మీ ప్రార్థనలో గుర్తుపెట్టుకోవాలని మీ అందరికీ మరొకసారి తెలియజేస్తూ సిస్టర్ గారికి వందనాలు. అలాగే మరి మమ్మల్ని ఈ విధంగా పరిచయం చేసినటువంటి మా ప్రియ సహోదరి మరి షకీనా సిస్టర్ గారికి కూడా, వారి కుటుంబానికి నా హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగును గాక. ఈ దినము నిజంగా దేవుడు తన దాసుని వాడుకున్నారు. ఆత్మీయంగా మరి మేము బలపరచబడ్డాము. నిజంగా ఈ చివరి దినాల్లో కావలసిన వర్తమానం ప్రతి ఒక్కరికి ఒక మేలుకొలుపు. నిజంగా మరి ఎవరు దేవునికి ఇష్టలు అనే వర్తమానం ద్వారా మేము ఎంతగానో దేవుని నందు మరి సంతోషిస్తూ ఈ వాక్యాన్ని బట్టి మరి ప్రవచనాత్మకంగా తన దాసులను ప్రభు నిలబెట్టి వాడుకున్నందుకు దేవుని స్తుతిస్తున్నాను. నిజంగా మరి దేహమందు ఉన్నను దేహమును విడిచినను మరి ఆయనకు మనం ఇష్టలుముగా ఏ రీతిగా ఉండాలో, మరి నిజంగా దేహమందున్నను దేహమును విడిచినను నిజంగా మనం ఒక దినము తీర్పు దినం మనకు ఉంది. మనము భూమి మీద జరిగించిన ప్రతి క్రియల చొప్పున మరి వాటి ఫలము ప్రతి వారును పొందునట్లు మనం అందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేము. కనుక మనకు ఒక తీర్పు ఉందని మనం మర్చిపోవద్దు. మరి దేహమందున్నను దేహమును విడిచినను మనం తీర్పులో రేపు దేవుని యొక్క న్యాయ పీఠం ఎదుట నిలబడవలసిన వారమై ఉంటున్నాం. నిజంగా మనం నిలబడతామా? మరి కొందరి క్రియలు వారికి ముందుగా వెళ్తున్నాయి, కొందరి క్రియలు వారు వెనక పోతున్నాయి. మరి వారి జీవితంలో బ్రతికున్న దినములలో చేసిన ప్రతి మాట తీర్పులోనికి వస్తుంది, ప్రతి క్రియ తీర్పులోనికి వస్తుంది. కనుక ఈ చివరి దినాల్లో ప్రతి ఒక్కరము హృదయ పరిశీలన చేసుకోవాలి. మరి మనము దేహముతో ఉన్నను దేహమును మనం విడిచినను మనము దేవుని సన్నిధిలో యథార్థంగా నడుచుకోవడానికి దేవుడు మనందరినీ నడిపించాలి. ఆ రీతిగా అందరము ఆత్మీయంగా దేవుని సన్నిధిలో మరి కనిపెడుతూ హృదయ పరిశీలన చేసుకోవాలి. అయితే మరి మనకు చూపించిన విధానంలో వాక్య భాగాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. హానోకైతే విశ్వాసము ద్వారా మరి ఆయనకి ఇష్టడుగా ఉన్నందు వలన మరణం చూడకుండా కొనిపోబడ్డాడు. విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలిగా చూసాము. యథార్థంగా ప్రవర్తించు వారే ఆయనకి ఇష్టలుగా ఉన్నారు. కనుక మన యథార్థ జీవితం యథార్థంగా మనం ప్రవర్తించినప్పుడు మనం ఇష్టలుగా ఉంటాం. అదే విధంగా మరి దావీదును కనుగొన్నాడు. ఆయన హృదయానుసారుడుగా ఉన్నాడు. అదే విధంగా దేవుని యొక్క ఉద్దేశాలన్నీ నెరవేర్చేవాడుగా ఉన్నాడు. ఆయన మరి దేవుడు చిత్తానుసారంగా నడిచిన వ్యక్తిగా ఉన్నాడు.
కనుక మనము కూడా మన స్వచిత్తమును, మన సొంత జ్ఞానాన్ని, మన స్వబుద్ధిని ఆధారం చేసుకొనక దేవుని చిత్తాన్ని తెలుసుకొని, దేవుని చిత్తం ఏమై ఉందో గ్రహించి, దేవుని చిత్తానుసారంగా మనము నడుచుకున్నప్పుడే మనము దేవునికి ఇష్టలుగా ఉండగలము. అదే విధంగా మరి చివరిగా మనం చూస్తే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం ద్వారా శ్రమలు మరి ఆయనను నలగొట్టడానికి తండ్రి అయిన దేవునికి ఇష్టమై ఉన్నది. మనకు అనేక శ్రమల వల్లనే దేవుడు ఎవరో మనం తెలుసుకుంటాం. శ్రమలు రాకపోతే అన్ని స్వభావంగా మన జీవితంలో అన్ని సాఫీగా ఉంటే మనము దేవుని కనుగొనలేము. శ్రమల వలననే మనము దేవునికి సమీపంగా వెళ్ళగలము. దేవుని వెతుకుతాం. అప్పుడు విరిగి నలిగిన మనస్సుతో, తగ్గింపుతో, యథార్థతతో మనం ప్రార్థించినప్పుడు దేవుడు నిజంగా మరి మనము ఆయనకి ఇష్టలుగా ఉన్న వారముగా, మరి మనం అన్ని చేసిన కార్యాలు, మన క్రియలు, మన నడవడి, ప్రవర్తన, మన ఉద్దేశాలు అన్ని కూడా ప్రభు చూస్తున్నాడు. కనుక మనం ఎంతో జాగ్రత్తగా ఈ చివరి దినాల్లో మనం సిద్ధపరచుకోవాలి. మనల్ని మనం సిద్ధపడాలి, మన కుటుంబాలను సిద్ధపరచాలి. మరి అనేక విడవబడిన వారి కొరకు, లోకంలో పాపంలో ఉన్న వారి కొరకు, ఇంకా అనేకుల యొక్క రక్షణార్థమై మనం ప్రార్థించవలసిన వరమై ఉంటున్నాం. కనుక మరి దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు విశ్వాసాన్ని కనుగొందునా అంటున్నాడు. మనిషి కుమారుడు రాబోతున్నాడు, మేఘారూఢుడై రాబోతున్నాడు. కనుక విశ్వాసం చాలా ముఖ్యం. విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టలమై మనం ఉండలేము. కనుక దేవుడు మరి తన దాసులను నిలవబెట్టి అద్భుతమైన ఆత్మీయంగా మరి అందరిని బలపరిచిన నేనైతే బలపరచబడ్డాను, దేవుని స్తుతిస్తున్నాను. మరి మంచి దైవ సేవకుల దగ్గర మరి వారి సాక్ష్యాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. తన అనాది సంకల్పంలోనే తన దాసుని ఏర్పాటు చేసుకొని నిర్ణయించుకొని ఒక మంచి దైవజనుడు గ్లోరియస్ మినిస్ట్రీస్ మరి ద్వారా మరి అద్భుతమైన వర్తమానం మరి వినిపించిన దేవాది దేవునికి, వారి ముఖ్యంగా సత్యానందయ్య గారిని దేవుడు ప్రత్యేకంగా దీవించి తన పరిచర్యను విస్తరింపజేసి మరి తన కుటుంబాన్ని, తన పరిచర్యను దేవుడు దీవించిన గాక. అదే విధంగా అమ్మగారిని బట్టి కూడా దేవుని స్తుతిస్తున్నాను. దైవ సేవకుని యొక్క కుమార్తె మరి వివాహం చేసుకోవడానికి దేవుడు ఒక మంచి దాసరాలను కూడా తనకు అనుగ్రహించారు. ఈ పరిచర్యలు ఎన్నో కష్టాలు పడినప్పటికీ ఈ దినము నిజంగా దేవుని చిత్తం నెరవేర్చేవారుగా ఇష్టలుగా ఉన్నందుకు దేవుని స్తుతిస్తున్నాను. మరి ఎండ్ టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ తరఫున మరి మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మరి రిపోర్ట్స్ బై సిస్టర్ ఎస్తేర్ లింగాల. ఓవర్ టు సిస్టర్ ఎస్తేర్ లింగాల. దేవుని నామం స్తోత్రం కలుగును గాక. చాలా సంతోషము. మరి బ్రదర్ని మన మధ్యకు తీసుకొని రావడం ఇది దేవుడి చిత్తమై ఉందని నేను నమ్ముతూ ఉన్నాను. మరి నిజంగా మన పోయిన వారం కూడా, ఈ వారం కూడా దేవుడు ఎంతో వాక్యం చేత మనల్ని అందరినీ బలపరిచాడు కదా. మరి ఒక రెఫరెన్స్ కూడా మనం లాస్ట్ వీక్ కూడా విన్నాం, రెఫరెన్సే. మరి చాలా సంతోషం అనిపించింది. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిలో ఉన్నా కానీ మరి ఆత్మ నడిపింపు ఒకే రీతిగా ఉంటుంది అని దేవుడు మరి ఈరోజు మరలా రుజువుపరుచుకున్నాడు. అందరిని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఎంతో ఆత్మీయంగా మనం బలపడుతూ ఉన్నప్పుడు నిజంగా దేవుడికి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవించాలి కదా. ఏదైనా మనం మాట్లాడినా, ఆలోచించినా, తర్వాత మన ప్రవర్తన అన్నీ చూసుకోవాలి. ఇది దేవుడికి ఇష్టమేనా అని మనం ప్రశ్నించుకొని మనం జీవించాలి. అసలు ఏదైనా ఎదుటి వాళ్ళు మనల్ని బాధ పెట్టి మనల్ని దూషించిన, ద్వేషించిన, ప్రభువా నీకు ఇష్టంగా నేను ఉండటానికే నేను సమాధాన పడతాను, నిన్ను సంతోష పెట్టనీకి నేను మాట్లాడతాను, నేను క్షమిస్తాను, తగ్గించుకుంటానని దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనము దేవుని కొరకు చేయాలి, మనుషుల కొరకు కాదు. మనుషులు మనల్ని ద్వేషించిన, దూషించిన, మనల్ని తప్పుగా అర్థం చేసుకున్న మనము దేవుని కొరకు వారిని, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలంటే దేవుని మనసు, దేవుని ఉద్దేశాలు కలిగి, మరి యథార్థత కలిగి, మరి 5 అంశములు చాలా బాగా వివరించారు. మరి ఈ మెసేజ్ యూట్యూబ్లో ఉంటుంది. మరి ఎంతమంది అయితే ఈ మెసేజ్ మరి వినాలని దేవుడి చిత్తం ఉందో మరి మీరందరూ కూడా
యూట్యూబ్లో వెళ్ళి ఈ మెసేజ్ విన్నప్పుడు మరలా వినండి. దేవుడు మరలా మీరు మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి ఈ మెసేజ్ని మీరు షేర్ చేయండి తప్పకుండా. మరి మనకేమి యూట్యూబ్లో లైకులు సబ్స్క్రైబర్ల కొరకు కాదు, అంటే ఇంత అద్భుతమైన సందేశాన్ని అనేక ప్రజలు వినాలని, ఆత్మీయంగా విశ్వాసంలో బలపరచబడాలనే ఉద్దేశం. అంటే పరిచర్యలో మనం ఏది చేసినా దేవునికి ఇష్టమైన ఉద్దేశం కలిగి చేయాలి. ఈ లోక రీతిగా మనము అంటే యూట్యూబ్లో మనకు సబ్స్క్రైబర్స్ కొరకు కాదు, లైకుల కొరకు కాదు, కానీ అనేక మంది ఒక్క ఆత్మన రక్షణ పొందాలనే ఉద్దేశం కలిగి మనము ఈ యొక్క మెసేజ్ని షేర్ చేయండి. మీరు ఇది కూడా ఒక పరిచర్యనే. మన వాక్యం చెప్పడం అనే కాదు, కానీ ఈ వాక్యాన్ని మీరు ఇతరులకు షేర్ చేయడం కూడా ఒక పరిచర్యనే. మీ ద్వారా షేర్ చేసినప్పుడు మరి ఎంతోమంది మీ షేర్ చేసిన లింక్ను ఓపెన్ చేసి విన్నప్పుడు వాళ్ళు రక్షణ పొందితే మీ లెక్కలోనే ఉంటుంది ఆత్మ మీరు రక్షించారని. కాబట్టి మీరు దేవుని యొక్క పరిచర్యలో ఇది ఎవరిది కాదు, ఇది దేవుడి పరిచర్య అని దేవుడి కొరకు చేస్తాము. దేవుడికి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలంటే ఆయన కొరకే మనం చేయాలి. ఆయన ఒక మీటింగ్కి రావాలి అంటే, జూమ్లో మనం పాల్గొనాలంటే యేసుప్రభుని బట్టే రావాలి, యేసుప్రభుని స్తుతించాలి. ఆయన మనసు, ఆయన ఉద్దేశం కలిగి పరిచర్యలో మనం రావాలి, కానీ మనిషిని బట్టి ఎప్పుడు కూడా మనం పరిచర్యలోకి రాకూడదు. దేవుని మహిమపరచులాగున ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా ఆయన కొరకే రావాలి అసలు. అందుకే మరి ఇంత మంచి వర్తమానాలు దేవుడు ప్రతి వారము మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం ఊరికే మనము బాగా చెప్పాడు బ్రదర్ అని చెప్పడం కాదు, ఎంతవరకు మనం ఆ వాక్యానుసారంగా నడుచుకుంటున్నాం అనేదే ముఖ్యం కదా. మనము చాలా బాగా చెప్పారని ఇది వినటానికి కాదు, కానీ మరి బ్రదర్లో ఉండి పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ ఎంతో బలపరిచాడు కదా. ఎంతో నిజంగా నేను కూడా ఎంతో బలపరచబడ్డాను. చాలా సంతోషము బ్రదర్. మరి దేవుడు మిమ్మల్ని మీ పరిచర్యను దీవించి ఆశీర్వదించును గాక. మరి ఆరాధనలో నడిపించిన సిస్టర్ గారిని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మా మధ్యకు రావడం చాలా సంతోషము. మీ పరిచర్య కొరకు, ఇదంతా దేవుడి పరిచర్య కొరకు, మేము సేవకుల కొరకు, పరిచర్యల కొరకు ప్రార్థన చేస్తూనే ఉంటాము. మీరు కూడా ప్రార్థన చేయండి. చివరి దినాలలో నిజంగానే బ్రదర్ చెప్పినట్టు రక్షణ సువార్త చెప్పాలి. నిజంగానే అన్ని ఆశీర్వాదాలు, అద్భుత కార్యాలు వీటి కొరకే మరి బోధలు మనము వింటూ ఉన్నాం. కాబట్టి రక్షణ సువార్త కొరకు మరి దేవుడు ఏర్పరచుకున్న బిడ్డలను చివరి దినాలలో గొప్ప అభిషేకం, అధికారంతో దేవుడు మరి తీసుకొని రాబోతున్నాడు. మనం కూడా మరి అప్పటి వరకు బ్రతికి ఉంటామో లేదో తెలియదు, కానీ మనకు ఇచ్చిన సమయాన్ని దేవుడి కొరకు వినియోగించి దేవుడికి ఇష్టమైన బిడ్డలుగా జీవించాలని మరి నేను ఆశపడుతూ ప్రార్థిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. మరి ఒక్కసారి షెకిన సిస్టర్ గారికి ప్రత్యేక వందనాలు. చాలా మరి సిస్టర్ ఎంతో ఆశతో, మరి చాలా ఇంట్రెస్ట్, ఎంత అంటే చాలా యథార్థంగా అక్క మీరు మాట్లాడారా, మీరు అది పంపించండి అక్క అని చాలా ఎంతో మరి తనకున్న ఆశను బట్టి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. మరి దేవుడు ఆ బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించను గాక. మరి గత కొన్ని వారాల నుంచి సిస్టర్ గారే అనేక మంది సేవకులను పరిచయం చేస్తూ నడిపిస్తూ ఉన్నారు. అక్క మనకు సెప్టెంబర్ వరకు ఉన్నారక్క అని చెప్తారు. అంటే నిజంగానే ఒకప్పుడు నేను వెతికేదాన్ని, కానీ ఇప్పుడు సేవకులు వెతుక్కుంటే రావడం నాకు చాలా సంతోషం. అంటే అది దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని కూడా నెరవేర్చాడని సంతోషిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. సిస్టర్ మీకు మరి ఒకసారి వందనాలు. ఆ రీతిగా విజ్ఞాపనలో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. పాల్గొన్న మీ అందరు కూడా ఈ మినిస్ట్రీ తరపున ప్రత్యేక వందనాలు. కీప్ ప్రేయింగ్ ఫర్ దిస్ మినిస్ట్రీ. మీరు మీ ప్రార్థనలే దేవుడు ఇంత బాగా నడిపిస్తున్నాడు. చాలా సంతోషము. మీ అందరికీ ప్రత్యేక వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్. We will end this meeting right now.